కీర్తనలో 27వ కీర్తన 8వ చరణాన్ని 27వ కీర్తన 8వ చరణం చదువుకుందాం. నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెతికేదనని నా హృదయముతో అనెను. ఇంకా 31వ అధ్యాయము 31-20 వచ్చిన కూడా చదువుకుందాం. మనుషుల కపటోయంపులు వారికి నంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. ఇంకొక వాక్యం బాగా చదువుతున్నాను. ఇక్కడ మనుషుల కపటోభయములు వారిని అంటకుండా నీ సన్నిధిని లేక నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు అనేది ఇక్కడ రాయబడింది. ఇంకొక వాక్యం కూడా చూద్దాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. వారి యావదత్పలో ఆయన బాధలు ఉందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మగల ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవా, చదవబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు ఈ వాక్యపు రొట్టె నిరిచి అందించండి ప్రభువా, సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను, ఆమేన్. ఒక చిన్న పాల పడుకుందాం, కూర్చోండి. కట్ చేసి 6వ అధ్యాయము 31వ వచనం చెబుతున్నాను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రేర మనము ఇన్ హిస్ ప్రెజెన్స్, ఆయన సన్నిధిలో అనే వర్తమానం ధ్యానించుకుంటున్నాం. నిజంగా అసలు ఏంటి వర్తమానం అంటే, క్లుప్తంగా చెప్పాలంటే, ఆయన సన్నిధికి వచ్చిన నేనైనా మీరైనా ఎవరైనా ఆయన ఎంత గొప్పవాడో మన ఎంతటి వారం అనేది ఇక్కడే అర్థమవుతుందండి. దిస్ ద రైట్ ప్లేస్, సరైన స్థలం ఇదే. ఇక్కడ ఉంటేనే, ఇక్కడికి వస్తుంది అంటే కేవలం చర్చిగా అని చెప్పట్లేదు, నేను దేవుని సన్నిధి అంటున్నాను. దేవుని సన్నిధి అంటే వివరించా నేను. ఎక్కడైనా ఏ స్థలమైనా ఆయన మనం కలవచ్చు, లేక మనం ఆయన కలుసుకోవచ్చు. అందుకే చూడండి, నా సన్నిధి నీకు తోడుగా వచ్చిన నీ మోషేత్ అంటున్నాడు. అలాగే మోషే అన్నాడు, నీ సన్నిధి మాకు రాకపోతే తోడుగా మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వద్దు అంటున్నాడు. అంటే బైబిల్లో భక్తులందరూ ఆయన సన్నిధిని అనుభవించారండి. దేవునికి స్తుతి కలుగాక. ఎలాంటి అనుభవం అంటే, ప్రవక్త అంటున్నాడు, ఆయన సన్నిధికి వచ్చినప్పుడట ఏదో మార్పు అనేది జరుగుతుందంటే అండి. ఆ మార్పు అనేది జరగకపోతే వితౌట్ సీడ్, విత్తనమే లేని జీవితం అన్నమాట. నిత్యత్వంలోంచి ఏర్పరచబడకపోతే, దేవుడు ఎన్నుకోకపోతే, దేవుడు నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథము రాయబడకపోతే, నీవు ఈ వర్తమానానికి ఏ విధంగా స్పందించలేవు. అది నేను తాకదు.
మామూలుగా వెళ్ళిపోతాం అనమాట. ఒక వృద్ధుడు సముద్రం మీద అనుభవం గలవాడు ఏం చెప్పాడంటే, నాకు ఈ అలల గురించి దీని గురించి పెద్ద ఏం అనిపించటం లేదన్నాడండి. అంటే అతడు అలవాటు పడిపోయాడు, అతనికి వ్యత్యాసం కనిపించటం లేదు. అలాగే ఈనాడు క్రైస్తవులు అలవాటి భక్తి, అలవాటి ప్రార్థన, అలవాటి ఆరాధన, అలవాటి పాటలు, అలవాటుగా వాయించటం, అలవాటుగా చర్చికి రావటం, అందులో ఏ మార్పు ఉండదండి. ఏదో మార్పు రావాలి. నిజంగా మనం చెప్పుకున్న సందర్భాలు చూస్తే ఎక్కడైతే ఆయన సన్నిధి వచ్చిందో వారందరూ ఒక రకముగా మారిపోయారండి. యాకోబుని చూడండి, మోసాలన్నీ మానేశాడు. ఇక సమరయ స్త్రీని చూడండి, ఇక ఆమె వ్యభిచారం చేయడం ఆపేసింది, నిలిపివేసింది. అలాగే జక్కేని చూడండి, అన్యాయంగా తీసుకునే దాన్ని తిరిగి ఇచ్చేయడానికి ఒక మార్పు కలిగింది. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఆయన సన్నిధి ఎప్పుడైతే వారి మధ్యకి వచ్చిందో, లేక పాపి ఆయన సన్నిధికి వెళ్ళాడో ఒక మార్పు అనేది జరిగింది. అలాంటిది ఏమైనా జరుగుతుందా అని అడుగుతున్నాను సంగమా. అలాంటి మార్పు లేని ఎడల అఫ్కోర్స్ నేను కూడా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, అనగా వ్యక్తిగతంగా కానీ, అందరితో కలిపి ఆరాధించినప్పుడు కానీ, ప్రార్థనలు ఉన్నప్పుడు కానీ, లేక బైబిల్ చదివినప్పుడు కానీ, ఏదో విధముగా ఎక్కడో చోట ఆయన సన్నిధి ఖచ్చితంగా మనల్ని తాకుతుంది. అప్పుడు అది హృదయంతో మాట్లాడుతుంది, మనసుతో మాట్లాడుతుంది, అంతరాత్మతో మాట్లాడుతుంది. దావీదుని ఆ విధంగా అంతరాత్మ దర్శించినప్పుడు, దావీదు కీర్తన 51వ అధ్యాయంలో, ఆ అధ్యాయం అంతా కూడా దావీదు పలుకుతున్న మాటలు ఒకసారి జ్ఞాపం చేసుకోండి. ఏమంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు? దేవాని కృప చొప్పు నన్ను కరుణింపము. ఎప్పుడు అంటున్నాడు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఇలాంటి మాటలు పలుకుతారా? వస్తాయా? ఉంటాయా? చూడండి ఏమన్నాడు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున, నీ వాత్సల్య బాహుము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయి, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. ఏంటి ఈ మాటలు? ఎప్పుడు అన్నాడు ఈ మాటలు? ఆయనను, దేవుణ్ణి దావీదు ఎదుటి పెట్టుకున్నప్పుడు, సదాకాలము నీ యందే గురి నిలుపుతున్నానని అన్నప్పుడు, దేవుడు దావీదుతో మాట్లాడినప్పుడు, ప్రవక్త నాతాను వచ్చి గద్దించినప్పుడు, అతడు గదిలోకి వెళ్ళి దేవుని సన్నిధిని అనుభవించాడండి. అప్పుడు ఈ మాటలు అతని నుంచి వస్తున్నాయి. నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉంది. అది ఒక మనుషుడు పలకగలడంటే దేవుని సన్నిధి ఆ మనిషిని తాకినప్పుడు, ఆవరించినప్పుడు తనకు తెలియకుండానే ఒప్పుకోలనేది జరిగిద్దండి. తెలుసా మీకు ఆ విషయం? తెలియకుండానే ఒప్పుకోలు జరిగిద్ది. తెలియకుండానే ఒప్పుకుంటాం పాపాలు. తెలియకుండానే చూడండి, ఈ పాపాలు ఒప్పుకోవడానికి కొంచెం మనము ఈగో అడ్డు వస్తుంది, తగ్గించుకోలేము. కొన్ని ముఖ్యమైనవో, ఆస్తులు, అంతస్తులు, అందమో, చదువు, లేకపోతే జ్ఞానమో, తెలివితేటలో, లేకపోతే నేను అనే ఒక గర్వమో, ఇలాంటివన్నీ కూడా అడ్డు వస్తాయి అన్నమాట. అయితే అలాంటి సమయాల్లో ఉన్న వారిని దేవుడు దర్శించినప్పుడు వారందరూ పక్కన పెట్టేశారు వాటిని. మనం చెప్పుకునే వారిలో లేవని చెప్పడం లేదు, వారిలో ఉన్నాయి. వారిలో తగ్గింపు లేదు, గర్వం ఉంది, ఒప్పుకోలు లేదు. చూడండి, మరి యాకోబు ఒప్పుకుంటం లేదు. ఏనాడు ఒప్పుకోలేదు యాకోబు. కానీ ఒక రోజున ఆ ఎప్పుకోరేపు దగ్గర ఒప్పుకోవాల్సి వచ్చింది. హల్లెలూయా. తగ్గించుకోలేని వ్యక్తిని దేవుడు తగ్గించాడండి అక్కడ. సోదరులారా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడట కార్యాలు మారిపోతాయంటండి. ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా మారట్లేదంటే ఏంటి అర్థం? ఎందుకు మారట్లేదు అని వాక్యం అర్థం అవ్వట్లేదా? లేకపోతే దేవుడు హృదయం తెరవలేదా? లేకపోతే దేవుడు వారితో మాట్లాడట్లేదా? ఎందుకు మారట్లేదు? ఏం జరిగింది వారిలో? మార్పు ఎందుకు రావటం లేదు? సంవత్సరాలు గతించిపోతున్నాయి, చర్చ్కి వెళ్తూ వస్తున్నారు ప్రజలు,
అనుభవం అనేది అంటే ఇంతకాలం ఉన్నాను సంఘంలో అనేది ప్రజల్లో ఉంది, కానీ ఇంత మారాను అనేది మాత్రం లేదు. అందుకే అన్నాడు ఆయన, ఒక్కసారి దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు అతడు నిత్య మార్పును పొందును. నిత్య మార్పు అంటే అది తెలుసా? మరలా వాటి జోలికి వెళ్ళడు, మరలా అలాంటి సినిమాలు చూడరు, మరలా అలాంటి ఆటలు ఆడరు. నిత్య మార్పు అన్నాడు దాన్ని. వారు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుడు వారితో మాట్లాడినప్పుడు, దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని చేత వారు బోధించబడుతున్నప్పుడు ఇద్దరి మధ్య ఏదో సంభాషణ జరుగుద్ది. ఆ సంభాషణలో దేవుడు తన సన్నిధితో దిగి వచ్చినప్పుడు ఎంతటి వారైనా ఇలా అర్థమవుతుందట, నేను ఒక పాపిని, నేను అల్పుడును, ఆయనే గొప్పవాడు, నేనేమీ కాదు అనే పరిస్థితికి మనిషి వస్తాడండి. దేవుని సన్నిధికి వచ్చి మార్పు అనేది జరగకపోతే, అంటే దేవుని సన్నిధికి వస్తూ కూడా మార్పు అనేది జరగకపోతే, చాలామంది మనం చూస్తాం, చర్చిలకు వెళ్తాం. ఎప్పటి నుంచి వెళ్తున్నావా అంటే 20 ఏళ్ళకి వెళ్తున్నానండి, 30 ఏళ్ళకి వెళ్తున్నానండి, చాలా సంవత్సరాలు చర్చికి వెళ్తూ వస్తున్నానండి, అసలు పుట్టింది పెరిగింది ఇక్కడేనండి, ఈ చర్చిలోనే ఉన్నానండి, లేదా మా అమ్మ నాన్న కూడా పితరులందరూ కూడా క్రైస్తవులే, నేను కూడా క్రైస్తవుని, క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి చాలా అనుభవం ఉంది, నాకు సండే స్కూల్ నుంచి అనుభవం ఉంది అని చెప్తారండి. మీకు తెలుసా? కానీ మార్పు ఉండదు. ఎందుకు మార్పు ఉండదు వారికి? వారు మాటలు మారవు, అలవాట్లు మారవు, పద్ధతులు మారవు, ప్రవర్తన మారదు. వారు లోక సంబంధంగా ఆ విధానాన్ని మార్చుకోరండి. మీకు తెలుసా, మనం ఈ లోకంలోనే ఉన్నాం కానీ మనం ఈ లోక సంబంధులము కాము. లోకమునైనను లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమించేవాడు ఆయన వాడు కాడు అని చాలా స్పష్టంగా ఉంది. ఇదిగో ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వాడితో నాకు పనేమి, రండి వెళ్దాం అన్నాడు యేసుప్రభు శిష్యులతో. ఈ భూమి మీద కోట్ల ప్రజలలో నువ్వు ఎన్నుకోబడిన దానివి, ఎన్నుకోబడిన వాడివి. 10,000 మందిలో ఒకరిగా ఎన్నుకున్నట్టు, 10 లక్షల్లో ఒకరిగా ఎన్నుకున్నట్టు, కోట్ల ప్రజల దేవుడు నిన్ను ఎన్నుకున్నాడండి. ఎన్నుకున్న ఏ వ్యక్తి అయినా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు జరిగే కార్యాలు ఏమిటి? దేవుడు వారితో వాక్యం ద్వారా మాట్లాడతాడు, లేదా స్వస్థపరుస్తాడు, లేదా ఆదరిస్తాడు, లేదా ఏదో ఒక ధైర్యాన్ని ఇస్తాడు. ఏదో విధంగా ఆయన తన వాక్యం ద్వారా కావలసినవి ప్రజలతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్గా రాడు, కానీ దేవుడు తన వాక్యము ద్వారానే మాట్లాడుతాడండి. అప్పుడు అతనికి చెవుల ద్వారా, ఆమెకి చెవుల ద్వారా లోపలికి వెళ్తుంది అన్నమాట. వినటం వలన విశ్వాసం పెరిగిద్ది, తర్వాత విశ్వాసం కార్యాన్ని తీసుకొస్తుంది బయటికి. సో వాక్యం విన్నారు, లోపడేదో అంతరాత్మలో మార్పు అనేది జరగాలి. కానీ ఈరోజు వాక్యాలు ఎంత గట్టిగా చెప్పినా, ఏ రూపంలో చెప్పినా, ఏ కథ రూపం చెప్పినా, వివరించినా, విమర్శించినా, సత్యం చెప్పినా ప్రజలు ఎందుకు కఠినంగా ఉంటున్నారు? ఎందుకు మార్పు రావట్లేదు? దానికి కారణం ఏమిటి? అసలే ఎందుకు చర్చిలకు వెళ్తూ కూడా మారు మనసు రావట్లేదు? చర్చికి వెళ్తూ కూడా ఎందుకు మనిషి మార్చుకోవట్లేదు? సోదరుల విషయం గమనించండి. నోవహు వాడలో జంతువులన్నీ చేర్చబడ్డాయండి, కానీ జంతువులు క్రూరమైనవి, కనికరము లేనివి, అవి చీల్చి చెండాడే తత్వం కలిగినవి. అయినా వాటికి మార్పు వచ్చింది అన్నాడు ప్రవక్త. ఆ జంతువులు మార్పు వచ్చినప్పుడే నోవహు వాడలో సింహము, తర్వాత లేడి, దుప్పి రెండూ కలిసి ఒకచోటే ఉన్నాయండి. మీరు ఊహించగలరా కార్యాన్ని?
అదే వాడక బయట ఉన్నప్పుడు సింహము దుప్పిని వేటాడి 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 చంపి తిన్నది. కానీ వాడకి బయట ఏం జరిగింది, వాడు లోపల ఏం జరిగింది చూడండి. బయట అవి వేటాడి చంపుతున్నాయి, దుప్పి లేకపోతే లేడీ భయంకరమైన ఆ యొక్క భయంతో జీవిస్తుంది. బయట ఎప్పుడు దాడి జరిగిద్దా, ఎప్పుడు చంపేస్తారా, ఎప్పుడు వేటాడతారా అని సింహం ఎప్పుడు, ఎలుగుబంటి ఎప్పుడు, లేకపోతే ఏ జంతు ఏ క్రూరముఖము చంపుతుందని భయంతో అవి భయపడుతూ ఉంటాయి. బయట వాడక బయట. కానీ వాళ్ళకు వచ్చినప్పుడు అవి ఒకచోటే ఉండటం ఎలా సాధ్యం? ప్రవక్త అంటాడు, ఆ క్రూరమైన జంతువులట మార్పు చెంది వాళ్ళకు వచ్చాయంటండి. మీరు నమ్మగలరా? దాని అర్థం ఒక క్రూరమైన మనిషి, మూర్ఖురాలు, మార్పు లేని జీవితం, మృగం వంటి జీవితం మార్పు చెందాలండి. ఇప్పుడు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం కలుగాక. నిజంగా ఒక్కసారి అలాంటి వ్యక్తి నిత్యత్వములో దేవుని గ్రంథములో రాయబడినటువంటి వ్యక్తి, అది స్త్రీ అయినా పురుషుడైనా, ఆయన వారి పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథములో రాసి ఎన్నిక చేసుకుని వారిని ఏం చేశాడంటే ప్రపంచంలోనికి పంపించాడండి. చల్లా చెదరైపోయారు, ప్రజల మధ్య వాళ్ళందరూ కలిసిపోయారండి. ఇది ఎలా ఉందంటే ఒక పెద్ద మ్యాగ్నెట్ పట్టుకుని ఇనుముక్కలను వెతుకున్నట్టుగా ఉందన్నమాట. దానికి చెందిన మాత్రమే ఆకర్షించబడద్ది. మ్యాగ్నెట్లో ఆకర్షణ శక్తి ఉంది, అలాగే ఇనుములో కూడా అదే గుణం ఉంది. కాబట్టి రెండు మ్యాచ్ అవుతాయి, మిగతా ఏది దాన్ని పట్టుకోలేదని. అలాగే ఆయన ఏం చేశాడంటే కొన్ని ఆ తునకలు పట్టుకుని లోకంలో విసిరేసాడండి. ఆయన ఎక్కడెక్కడో పడ్డాం మనం, తూర్పు పడమర ఉత్తర దక్షిణాల్లో, ఆయా స్థలాల్లో, లోయలో, కొండల్లో, తుప్పల్లో, ఆయా స్థలాల్లో మనం పడిపోయాం. అంటే ప్రపంచమంతా వ్యాపించిన ప్రజలు ఉన్నారు. ఈ కోట్ల ప్రజల్లో ఇప్పుడు ఆయన ఒక మ్యాగ్నెట్ పట్టుకొని ఆయన వెతకడం ప్రారంభించాడని. ఊహించగలరా మీరు? ఆ మ్యాగ్నెట్ తెలుసా? ఈరోజు అయితే వర్తమానం అన్ని కాలాల్లో ప్రవక్తల ద్వారా వచ్చిన వాక్యం అండి. నోవహు ద్వారా వెతికాడు, 8 పీసులు దొరికాయి. అర్థం కాలేదు. ఆయన తలుపుకుంటే మొత్తం 7, ఆయనతో పాటు 8. ఆ రోజు మ్యాగ్నెట్ నోవహు ప్రకటించిన వాక్యమే. మోషే కోట్ల లేకపోతే లక్షల మందిలో మ్యాగ్నెట్ తిప్పాడు. ఒకసారి 2 పీసులు పట్టుకున్నాయి. ఏమంటారు అట్లని? ఇది అంత ప్రజలలో 20 లక్షల మందిలో మోషే తన వాక్యాన్ని పట్టుకుని అలా మ్యాగ్నెట్ తిప్పితే ఎన్ని పట్టుకున్నాయి? మిగతా ఎందుకు పట్టుకోలే? దానికి చెందినవి కావు. అలాగే అనేకమైన మేకలలో తనకు చెందిన గొర్రెలు ఉన్నాయి. నా స్వరమినను, నన్ను వెంబడించును అన్నాడు. స్వరం అనగా దేవుని వాక్యాన్ని మర్చిపోవద్దండి. అలా నోవహు కాలములో, మోషే కాలములో, ప్రవక్తల కాలములో, ఏలియా కాలములో, ఎలీషా కాలములో, మీకాయ కాలములో, ఇలా ప్రవక్తలందరి కాలములో, మరి పౌలు కాలములో, అపోస్తలుల కాలములో, యేసుక్రీస్తు కూడా ఒక మ్యాగ్నెట్గా ఉన్నాడు ఒకరికి వచ్చినప్పుడు. ఇవన్నీ ప్రతి కాలానికి చెందిన ఆ మ్యాగ్నెట్ పట్టుకుని బయలుదేరాడు. ఈరోజు మ్యాగ్నెట్ తెలుసా? మెసేజ్. దిస్ ద మ్యాగ్నెట్. అయితే దీనికి చెందిన వారు మాత్రమే అంటుకుంటారండి. అయ్యా నాకు అర్థమైంది, మిగతాలకు ఎందుకు అర్థం కావట్లేదు? 20 లక్షల మందిలో అర్థమైంది ఎంతమంది కంటే 2, 2 గోత్రాల వారికి. అనేక కోట్ల ప్రజల్లోంచి దేవుడు 12 మందినే ప్రత్యేకంగా పిలిచాడు. ఎందుకు? చూసింగ్, ఎన్నిక చేసుకున్నాడు. అలాగే పేతురు నిలబడి వాక్యం చెప్తుంటే వేల ప్రజల్లో భక్తిపరులు యూదులందరిలోంచి 3000 మంది ఎందుకు ఆకర్షించబడ్డారు?
నీకు ప్రశ్న ఉంటుంది, ఇంత వర్తమానము, ఇంత మంచి వాక్యము మిగతా వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు, నాకే ఎందుకు అర్థమైంది, వారికి ఎందుకు అర్థం కావట్లేదు అనే ప్రశ్న ఉంటుంది మీలో. ఎందుకు అర్థం కావట్లేదు చెప్పండి? మాట్లాడలేదు. ఎందుకు అర్థం కావట్లేదు వాళ్ళకి? సరే, యేసు ప్రభు వచ్చాడు భూమి మీదకి, పెద్ద బోర్డు వేసి మనకులాగా ఆయన బోర్డు మీద గీసి, ఇదిగో ఇది, ఇదిగో ఇది యెషయా గ్రంథం, కన్యక గర్భవతి కుమారుడిని మాట చూసారా, అది నాది, ఇది అది, ఈ కార్యాలన్నీ ఇవి, ఇదిగో ప్రళన పొచ్చినం, ప్రళన కార్యము ఇది ఇది అని చెప్పినప్పుడు శాస్త్రుల పరిస్థితులకి ఏమైనా అర్థమైందా? వాళ్ళు ఏమైనా చదువులు లేవుండా? వాళ్ళకి డిగ్రీలు లేవా? వాళ్ళకి జ్ఞానం లేదా? వాళ్ళు గొప్ప జ్ఞానం గలవారండి. ప్రధాన్యాసులకు అర్థమైందా? కైపకు అర్థమైందా? పోనీ పిలాతుకు అర్థమైందా ఆయన ఎవరో ఏమిటో? వీళ్ళందరికీ ఆయన కూర్చుని బోర్డు గీసి వివరిస్తే ఆయన సరిగ్గా బోధించగలడు కదా? చెప్పండి. ప్రపంచంలో ఆయన లాంటి వివరించే బోధకుడు ఎవరునూ లేరు. ఆయనే బోధించినా కానీ వారికి అర్థం కాలేదంటే వై? ఎందుకు అంటే వాళ్ళ పేర్లు నిత్యత్వంలో దేవుడు రాయలేదు, దేవుడు వారిని ఎన్నుకోలేదు. అప్పుడు ఏం చేశాడు ఈయన? మెల్లగా మ్యాగ్నెట్ పట్టుకుని వచ్చాడు యేసుప్రభు. సమర స్త్రీ దొరికింది, జక్కే దొరికాడు, పాపాత్ముల స్త్రీ కనపడింది, వ్యభిచారంతో కట్టబడిన స్త్రీ పట్టబడింది, బాప్తిస్మం కూడా ఒక మ్యాగ్నెట్గా ఉన్నాడు. ఆయన కూడా వచ్చాడు. శాస్త్రులు పరిశీలనకి అంటెత్తున్నాడు, అసలు అంటుకుంటలేదు. అయ్యి శాస్త్ర పరిశీలనకి మ్యాగ్నెట్ పెడతాడనమాట. మ్యాగ్నెట్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? దాని గురించి మీరేమనుకుంటున్నారు? మీరేం ఊహిస్తున్నారు? వాక్యం బాప్తిస్మం పట్టుకుని మ్యాగ్నెట్ వల్ల చూపిస్తున్నాడు. శాస్త్ర పరిస్థితులు అసలు అంటుకుంటలేదు, రాలిపోతున్నారండి. తర్వాత దాన్ని తీసుకొచ్చి ఎలా సొంకలకి పెట్టాడు, అంటుకుంటలే. శాస్త్రులకి, పరిశీలకి, ప్రధాన్యాజకులకి, అన్నా కైపకు కూడా పెట్టాడు, అస్సలు అంటుకుంటలే, రాలిపోతున్నారండి. తర్వాత అదే మ్యాగ్నెట్ ఇలా తిప్పాడు, వేషులకు టపా 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 అని ఆకర్షణ అనమాట. అదే మ్యాగ్నెట్ మళ్ళీ తిప్పాడు, సుంకర్లు, పాపులు, చెడిపోయిన వారు వాళ్ళందరూ టకా టకా పట్టబడుతున్నారండి. ఏంటి ఇదంతా? ఏం జరుగుతుంది అంటే కోట్ల వేల లేక కోట్ల ప్రజలలో దేవుడు నిన్నే ఎందుకు ఎన్నుకున్నాడు? నీ పేరు అక్కడ రాశాడండి ఆయన. నీ లైఫ్ ఆది నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ లాస్ట్ వరకు దేవుడు చూశాడు నిన్ను. కనుకనే నువ్వు ఆ వాక్యానికి స్పందిస్తావు, ఆకర్షించబడతావు. నా తండ్రి ఆకర్షిస్తే కానీ ఎవరిని ఎందుకు రాడు అన్నాడండి ఆయన. ఈరోజు ఆకర్షణ లేకుండా నువ్వు ఇక్కడ ఎందుకుంటావు? ఆకర్షణ ఉంది కాబట్టి ఉన్నావు. ఏదో నేను ఆకర్షించింది మ్యాగ్నెట్ వల్లే, అది ఈ కాలవాక్యం. ఈ కాలవాక్యమే ఉండాలి. లూథర్ కాలం కాదు, వెస్లీ కాలం కాదు, బాప్టిస్ట్ కాలం కాదు, పెంతెకొస్తు కాలం కాదు, ఏకత్వపు కాలం కాదు, సంవత్సర కాలం కాదు. ఈ కాలం, ఈ కాలంలో నన్ను ఆకర్షించింది ఈ వర్తమానమేనండి. ఎగ్జాక్ట్లీగా చెప్తున్నాను. నేను దీని చేత చాలా స్పందించబడ్డాను, చాలా పట్టబడ్డాను. ఓహ్ హల్లెలూయా. సోదరులారా, వర్తమాన పుస్తకం చదువుతుంటే అది నీతో మాట్లాడాలి. అది నీతో మాట్లాడే పోతే నువ్వు చదివిన వ్యర్థం. చర్చకొచ్చి వాక్యం వింటున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడాలి, ఆయన సన్నిధి అనుభవించాలి నువ్వు. అలా లేని ఎడల నిష్ప్రయోజనం. ఎంతకాలం వచ్చినా ఎక్కడేసిన గొంగలు అక్కడే అంటారు చూడండి. అందుకే సోదరులారా, దేవుడు నిన్ను అనేక ప్రజల్లోంచి ఎన్నిక చేసుకున్నాడని, మ్యాగ్నెట్ వల్లే ఆయన నేను ఏం చేశాడు? ఆకర్షించాడని నీకు అర్థమవుతుందా? నువ్వు ఒక జక్కే వల్లే ఉన్నావు, నేను ఒక వ్యభిచార వల్లే ఉన్నాను, నువ్వు ఒక చెడిపోయిన వేశ్యలే ఉన్నావు, నువ్వు ఒక భయంకరమైనటువంటి పాపాత్మలే ఉన్నావు. ఇలా మనందరం భయంకరమైన పరిస్థితులు పడి ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే అనేక ప్రజల నుంచి లాగటం ప్రారంభించాడు. అందుకే ఈరోజు ఇక్కడ మనం ఉన్నాం. అయితే
చాలామంది మార్పు లేకుండా చర్చిలకు వెళ్ళిపోతూ వస్తూ ఉంటారు చూడండి, మార్పు రాదు వాళ్ళకి, అసలే అలాగే ఉంటారు. దానికి ప్రవర్తనాడు, నిత్యత్వంలో నిజంగా నువ్వు ఏర్పాట్లో ఉంటే దేవుని వాక్యము నిన్ను తాకగానే, లేక ఆయన సన్నిధి నిన్ను దర్శించగానే, లేక నువ్వు ఆయన సన్నిధికి వచ్చిన వెంటనే నిత్య మార్పు పొందుతావట. ప్రవర్తనాడు మారవలసి ఉన్నది మారును అన్నాడండి ఆయన. అంటే చాలా స్పష్టంగా చెప్తున్నాడు, కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడు. ఏంటంటే మారవలసి ఉంది, మారును అన్నాడండి. నేను చెప్పండి, ఈ చర్చకు వచ్చి ఎంతమంది మార్పు పొందారు? పోనీ ఈ వర్తమానం బట్టి నిజంగా మార్పు చెందారా? చెప్పండి, ఎంతమంది? అయితే ఎలా మార్పు జరిగింది నీకు? వాక్యము రాగానే, సన్నిధికి రాగానే నీకు అర్థమైంది ఏంటంటే ఏదో నేను ఆకర్షించింది. అప్పుడు నీ జీవితాలు ఏమయ్యాయి? మార్చుకున్నావు, పద్ధతులు మార్చుకున్నావు, పనులు మార్చుకున్నావు, కార్యాలు మార్చుకున్నావు. ఇలా ఉండకూడదని దేవుని సన్నిధి నీకు నేర్పింది, దాన్ని విడిచిపెట్టేస్తావు. అదే నిత్య మార్పు. దేవుని సన్నిధికి వచ్చియు దేవుని వాక్యం వినియు ఎట్టి లక్ష్యము చూపని వారు ఉన్నారు, అట్టివారు జీవమునకు నిర్ణయించబడలేదు అని అంటున్నాడు ప్రవక్త బ్రహ్మం. నేను వాటిని నమ్ముతా, ప్రతి లైన్ నమ్ముతాను. ప్రైజ్ గాడ్. దేవుని సన్నిధికి వచ్చియు వాక్యం వినియు మార్పు లేదు, రావటం లేదంటే అర్థం ఏమిటి అంటే అసలే జీవమునకే నిర్ణయించబడలేదంట వారు. ఈ వర్తమానం తీర్పు తెచ్చేస్తుంది, మనకి డివైడ్ చేస్తుంది. నువ్వేది నువ్వది అని వాక్యము ఖడ్గం వల్లే చీల్చివేస్తుందండి. ఇప్పుడు ఎక్కడున్నావు? మార్పు పొందిన వ్యక్తిగా ఉన్నావా? అయితే నిత్య జీవం నిర్ణయించబడ్డావు. మార్పు చెందటం లేదా? అలాగే ఉన్నావా? ఎంత తోమునా, ఎంత ఉతుకునా మురుగుపాటు లేదంటే, మార్పు లేదు అంటే నిర్ణయించబడలేదేమో, ఏర్పాట్లు లేవేమో, దేవుడు ఎన్నిక చేసుకోలేదేమో. దేవుడు ఎన్నుకున్న వారు మార్పు చెందినట్టుగా లేఖనంలో చూపించాను ఒకసారి మీకు. అక్కడ అబ్రహాము చూడండి, యాకోబుని చూడండి, అవునా? మోషేని చూడండి, అవునా? పేతురుని చూడండి, అవునా? వీళ్ళందరూ ఆయన సందుకు వచ్చినప్పుడల్లా మార్పు అనేది జరిగినది. మార్పు రావటం లేదంటే ప్రవర్తన వాడు లేక వారు జీవమునకు నిర్ణయించబడలేదు. జీవానికి నిర్ణయించబడిన వారు లేక నిత్య జీవమునకు ఎవరినైతే దేవుడు నిర్ణయించాడో ముందుగా, ఇప్పుడు కాదు, ముందుగా వారు ఖచ్చితంగా ఎక్కడైనా ఎప్పుడైనా వాక్యము సన్నిధి రాగానే వారు మార్పు చెందుతారండి. అతడు దేవుని వలన ముందు నిర్ణయించబడినప్పుడు లేక ఆమె దేవుని వలన ముందు నిర్ణయించబడినప్పుడు లేక నీవు దేవుని వలన ముందుగా నిర్ణయించబడినప్పుడు ఏం జరిగిద్ది? దేవుడు నిన్ను ముందుగా నిర్ణయించాడు. పుట్టక మునిపే, చర్చికి రాక మునిపే, నువ్వు ఇంకా లోకములకు వెళ్ళి పాపాలు చేయక మునిపే, నీ జీవితం అనేది మరణించక మునిపే, వ్యాధులు తాక మునిపే, తల్లి గర్భమంది పడక మునిపే దేవుని ఎన్నుకున్నాడండి. అయితే నేను ఎన్నుకున్నాడని నీకు ఎలా తెలుసా? వర్తమానము నేను తాకుతుంది, స్పందిస్తావు, మార్పు వస్తుంది, మార్చుకోకుండా అలాగే ఉన్నావంటే అసలు లిస్టులో లేవండి. ఇక్కడ తెలిసిపోతుంది. మనం అంటాడైనా దేవుని వలన ముందుగా నిర్ణయించబడినప్పుడు అలాంటి వారట దేవుని వాక్యము తాకగానే వారు తెలుసుకుంటారట, దేవుడు నాతో మాట్లాడుచున్నాడు, నన్ను స్పందిస్తున్నాడు, నన్ను ఆకర్షిస్తున్నాడు, నన్ను ఆయన ఎన్నుకున్నాడని. నువ్వు ఎప్పుడైతే ఆ మ్యాగ్నెట్ ఆకర్షించినట్టుగా దేవుని వాక్యం నిన్ను ఆకర్షిస్తుందో, నువ్వు ఆకర్షితులు అవుతున్నావో, మార్పు జరుగుతుందో, దట్స్ నువ్వే అక్కడే చూసింగ్ ద బ్రైడ్. అప్పుడే దేవుడు నేను వధువు ఎన్నుకున్నాడు. మీన్స్ అంతకుముందు ఎన్నుకున్నాడు, నిర్ణయించబడ్డాడు అప్పుడు ఆ సమయానికి. కాబట్టి అన్నాడైనా నిర్ణయం ముందుగా నిర్ణయించబడిన వారట వాక్యం అలా తాగ్గానే దానికి వారు ఏం చేస్తారు? స్పందిస్తారట. ఇంకా ప్రవక్త అన్నాడు,
అతడు తెలుసుకుంటాడట, ఆమె తెలుసుకుంటుందట. ఇంకా అంటాడైనా, ఆ క్షణంలోనే అగ్గిని అంటుకున్నట్టుగా ఉండునన్నాడండి. అలాంటి అనుభవాలు మీలో ఉన్నాయా? అవునండి. ఆయన సన్నిధికి వచ్చినప్పుడట మన పాపాలు ఒప్పుకుంటాం. మనకు తెలియకుండానే ఏదో ఒప్పింప చేస్తుంది. ఆయన పాపము గురించి, తీర్పు గురించి ఒప్పింప చేయను. నువ్వు కాదు, ఆయన నిన్ను లొంగ తీసుకుని వంచి నేలమట్టి తొక్కబెట్టి నిన్ను నీ పాపాలన్నీ నీ ద్వారానే ఒప్పింప చేస్తాడండి. దట్స్ గాడ్. అది దేవుడు అంటే. అందుకని ఇందు గుడికి వెళ్ళి, ప్రభా తప్పు చేశాను, ఈ తప్పు చేశాను కాబట్టి కొబ్బరికాయ నీకు నాకు సరిపోయింది చూసుకో, అంటిపొర్లెట్టి, నా హృదయం చాలా మెత్తగా ఉంది తెలుసా, కఠిన హృదయం. కొబ్బరికాయ కొట్టి తెల్లగా చూసావా నా హృదయం, మురుకుగుంట. అగరత్తులు పెట్టి చూసావా సువాసన, మురుకు వాసన. అయ్యే అర్థాలు వాటికి. ఒక హిందువుడు వెళ్ళి చూపిస్తున్నాడు అన్నమాట, తెల్లగా ఉంది హృదయం కొబ్బరికాయ చూపించి. తర్వాత అరటిపళ్ళు చూపించి మెత్తగా ఉంది హృదయం. కాదే బైబిల్ చెప్పింది కఠిన హృదయం అని. తర్వాత సువాసన, చెడ్డ వాసన, దుర్వాసన, లేకపోతే చెడు కార్యములు వాళ్ళు వెళ్ళి చెప్పి అవి ఇచ్చేస్తే అయిపోయినాయి. వ్రతాలు, క్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు తిరిగితే అయిపోద్ది అనుకుంటున్నారు. అంత ఈజీయా? మనిషిని ఆ ఆత్మ ఒప్పింప చేయాలి. పాపము గురించి దావీదు ఇక్కడ ఒప్పుకుంటున్నాడండి. ఆ ఒప్పుకోలు ఎప్పుడైతే వ్యక్తిగతంగా జరిగిద్దో తెలుసా? ఎవరికి జరుగుతుందో తెలుసా? అందరికీ జరగదు. అది నిర్ణయించబడిన వారికి మాత్రమే. అందుకే చూడండి, ఆమె కుండ పడేసిన వెంటనే ఒప్పుకోలు. ఆ చెట్టు దిగిన వెంటనే ఇంటికి తీసుకువెళ్ళి, అయ్యా అన్యాయంగా తీసుకున్నానే, అందరికీ 4 వంతులు ఇచ్చేస్తాను. ఒప్పుకోలేదు. నేను పలానా గొర్రెను దొంగిలించానప్పుడు తెలిసినప్పుడు దానికి ప్రతిగా 4 గొర్రెలు ఇస్తాను. ఒప్పుకోలేదు. వెంటనే ఎప్పుడు వాళ్ళు ఆలోచిస్తాను, చూస్తాను అనలేదండి. దేవుని సన్నిధి రాగానే, వాక్యము తాకగానే ఇమ్మీడియట్లీగా అక్కడికప్పుడే వెంటనే ఉన్నపాటున వారు ఒప్పుకున్నారు. అది దేవునిక నిర్ణయించబడిన వారి లక్షణములు. నా జీవితంలో వాక్యం తాకగానే వెంటనే ఒప్పుకున్నాను. ఆయన సన్నిధిని అనిపించినప్పుడు కన్నీరు కాల్చుకుంటూ ఒప్పుకున్నాను. ఏదో మార్పు జరిగింది. ఇక అలా లేకుండా ఏదో ఆత్మ నడిపిస్తూ ఉంది. అది ఎంత బాగుంది, ఎంత అద్భుతంగా ఉంది. జీవితాలు మార్చగల ఏదైనా ఉంటే అది దేవుని వాక్యమేనండి. ఎవ్వరు నిన్ను మార్చలేరు. దేవునికి స్తుతి కలుగాక. నిర్ణయించబడిన వారు వాక్యము తాకిన వెంటనే అంట నిత్య మార్పు జరిగిద్దటండి. ఒక్కసారి తాకిద్ది వాక్యం, ఒక్కసారే మార్పు వస్తుందండి. ఒక్కసారి వారు జన్మిస్తారు వాక్యానికి. వారినే పైనుంచి పుట్టినవారు, దేవుని వాక్యము ద్వారా పుట్టినవారు, వారే నిత్య జీవపు తొనుకలై ఉన్నారండి. ఈ అనుభవాలు ఎంతమందికి ఉన్నాయి? వ్యక్తిగతంగా దేవుని వాక్యం సన్నిధి మీతో వచ్చినప్పుడు మార్పు జరిగిందా? పశ్చాత్తాపడ్డారా? మీకు తెలియకుండానే చిన్న పిల్లల వల్లే అక్కడ పడి ఏడుస్తారు చూడండి, అదండి దేవుని కార్యం. అలాంటి జరగకపోతే ఈ క్రైస్తవ్యం అనేది, స్వార్థ అనేది, వాక్యం అనేది, స్వస్థత అనేది ఎందుకు పనిచేయండి? దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి అందుకే నీకు అర్థమైంది, నీకు వ్యక్తిగత అనుభవం వచ్చింది, ఆయన సన్నిధి యొక్క విలువ ఏమిటో, వాల్యూస్ ఏంటో అర్థమయ్యాయి. మీ త్వరకు అర్థం కాలేదు. అర్థమైన వారు అందరూ ఇలా అంటున్నారు, దేవునికి స్తుతి కలుగాక, దేవునికి మహిమ కలుగాక. చాలామంది ఆయన సన్నిధి నుండి పారిపోతున్నారట. ఎవరు పారిపోతారు తెలుసా? ఆయన చాలామంది చర్చ్ అంటే పారిపోతారండి. ఆయన సన్నిధి అంటే పారిపోతారు. నువ్వు చూడండి, 68వ కీర్తన మొదటి చరణం చదవు నా తోటి పేర. 68 మొదటి చరణం. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువు చెదిరిపోదురుగాక. చూడండి, ఎవరట? ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. సోదరులారా, ఎవరైతే ఆయన ద్వేషిస్తారో వారే ఆయన సన్నిధి నుండి పారిపోతున్నారండి. బైబిల్లో యోనా అనే వ్యక్తి ఉన్నాడండి. యోనా దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాడండి. మీరు ఎప్పుడు కూడా దేవుని సన్నిధి నుండి పారిపోవద్దు.
అక్కడే నీ సిద్ధపాటు ఉంది, అక్కడే నీ విశ్వాసం పెంపొందించబడే అవకాశాలు ఉన్నాయి, అక్కడే నువ్వు సిద్ధపడి వధువుగా అలంకరించబడే స్థలము అదేనండి. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, రాకెట్ ఎగరడానికి ఒక ప్రాంతం ఉంటుంది మన దేశంలో. ఎక్కడ? శ్రీహరికోట, అక్కడ పెడతారు. అంతేగాని మన ఇంట్లో వదిలేస్తారా? వెళ్ళిపోద్ది మొత్తం అంతా, చుట్టూ కాలిపోద్ది, చచ్చిపోతారు జనాలు. దానికి ఒక ప్లేస్ ఉంది. ఆ అంతరిక్షంలోనికి లేక ఆ కక్షల్లోకి వెళ్ళటకు ఒక ప్రాంతం ఎన్నుకున్నారు వాళ్ళు. అక్కడి నుంచి దాన్ని వదులుతారు. ఇది ప్రపంచమంతా తెలిసిన విషయమే. అలాగనే సోదరులారా, సంఘములోంచి సిద్ధపడకుండా ఏ వ్యక్తి ఎత్తబడలేడు. ఇంట్లో ఉంటాను, కోపగించి బయట ఉంటాను, దూరంగా ఉంటానంటారు. కానీ ఎక్కడి నుంచి వదులుతారో రాకెట్ని, అది ఏ కక్ష వెళ్తుందో, ఏ ప్లేస్కి వెళ్తుందో వారు ఎరిగే ఉండి ఆ ప్రాంతం నుంచి వదులుతున్నారు. అదే విధముగా ఇక్కడ సంఘములో నుంచే సిద్ధపాటు లేకుండా ఏ వ్యక్తి ఎత్తబాటులోనికి రాలేరండి. అందుకే సన్నిధి అవసరం, చర్చ అవసరం, లేక సహవాసం అవసరం. సహవాసం అనేది లేకపోతే మనం సిద్ధపడలేం. అందుకే సహవాసం చూడండి, ఒకడు పడిపోతే ఒకడు లేపుతాడు అనమాట, ఒకడు బలహీనంగా ఉంటే ఒకడు బలపరుస్తారు. అది సహవాసం. సహవాసం అంటే నువ్వు పడిపోతే చేయూత నుంచి లేపేది సహవాసం. నువ్వు బలంగా ఉంటే ఇంకొన్ని ఆదుకుంటే సహవాసం. సహవాసం అంటే చలికాలంలో వెచ్చదనం కోసం దగ్గరగా ఉండేది సహవాసం. సహవాసం అంటే దాంట్లో ఉండి లోపాలు దిద్దుకుని సరి చేసుకుని ప్రేమిస్తూ వాక్య ప్రకారంగా సిద్ధపాటుకు అవసరమైనదే సహవాసం అండి. సో సహవాసం చాలా వాల్యూస్ ఉన్నాయండి. అందుకే వారు అపోస్తల సహవాసం యందు, రొట్టె విరుచుట యందు, ఎడతెక్క ప్రార్థన యందు గడిపారని బైబిల్ చెప్తుందండి. కాబట్టి ఖచ్చితంగా మరి సహవాసం చాలా ప్రాముఖ్యమైనదండి. ఆయన సన్నిధి నుంచి పారిపోవద్దు. ఎవరు పారిపోతారంటే దుష్టులు, లేక దేవుని ద్వేషించేవారు ఆయన సన్నిధి నుంచి పారిపోతారట. మనం పారిపోకూడదు. ఆమేన్. అందుకే అంటాడు ఆయన, నీ సన్నిధి నేను వెతికి తిని నా హృదయముతో వెతకమని చెప్పాను అన్నాడు దావీదండి. ఆయన సన్నిధి మనం వెతుకున్నప్పుడు ఏదో మార్పు అనేది జరిగిద్ది. దేవునికి స్తుతి కలుగాక. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మన లోపాలని దేవుడు ఏం చేస్తాడు? తుడిచివేస్తున్నాడు, కడిగి వేస్తున్నాడు. ఆయన సన్నిధికి వచ్చి తెలిసియు తప్పు పాపాలు ఒప్పుకోకపోతే ఏం జరిగిద్ది? అది కూడా ఉంది. లేవి 14వ అధ్యాయము 10వ అధ్యాయము 2వ వచనం చదువుతారు. లేవి కాండం. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి, ఇదే యెహోవా సన్నిధిని అగ్ని బయలుదేరింది. ఇక్కడ 2 రకాల అగ్నిలు ఉన్నాయండి. ఒకటి, మార్పు తీసుకొచ్చి అగ్ని నేను అంటుకున్నప్పుడు నీకు మార్పు కలిగింది. 2, నీకు మార్పు కలుగుటకు దేవుడు దర్శించినప్పుడల్లా నువ్వు కఠినంగా అలాగే ప్రవర్తిస్తే నిజమైన ఒక అగ్ని వచ్చి నేను దహించేస్తుంది. అది తీర్పై ఉంది. ఈ యొక్క అహరోను కుమారులు దేవుడు చెప్పకుండా, ఆజ్ఞాపించకుండా తమకు నచ్చింది అనుకున్నది అగ్ని పట్టుకుని వచ్చేసారు దేవుని సన్నిధికి. దేవుడు ఏం చేశాడంటే అది దానికి ఇష్టం లేదు, ఆయన చెప్పలేదు. ఆయనకి ఇష్టం లేని పని చేసినప్పుడు దేవుడు ఇష్టపడ్డు. వెంటనే దేవుడు చేసినట్టు వారిని అక్కడక్కడ అగ్నితో కాల్చి చంపేశాడండి. మరి అదే అగ్ని రాజాగ్ని మార్చిందే, రాజు యొక్క అగ్నిని కూడా చల్లార్చిందే. ఆ యొక్క శద్రక మేషాకు అబేద్నెగోలు సహజమైన నిజమైన అగ్నిలో ఉన్నారు. కానీ దేవుడు నిజంగా అగ్నిలోకి వచ్చినప్పుడు దేవునికి అగ్ని రాజ అగ్ని కన్నా గొప్పదండి. 2 రకాల అగ్నిలు ఉన్నాయి. ఒకటి, నేను తాకుతున్నది వాక్యానుసారమైన అగ్ని, అప్పుడు మార్పు జరిగిద్ది. 2, తాగుతున్న మార్పు రావట్లేదంటే మళ్ళా అగ్ని నిన్ను అక్కడికక్కడ నాశనం చేస్తుందండి, తీర్పు తీరుస్తుంది. అందుకే జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం అన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. ప్రియమైన సోదరులారా, అక్కడ మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మన పాపములు ఆయన ముఖం మీద లేకపోతే ఆయన సముఖంలో కనబడుతున్నాయండి. దేవునికి స్తుతి కలుగాక. అందుకే అంటాడు ఆయన ద్వితీయోపదేశకాండం 16:16లో, నీ మగవారందరూ
దేవుని సన్నిధిలో కనబడవలెను అన్నాడండి. చదవండి 16. నీ దేవుడైన యెహోవా, ఆ స్థలం అంటే సన్నిధి అన్నమాట, దేవుని సన్నిధిన నీ మగవారందరూ ఎక్కడ కనబడాలి? హలో బ్రదర్స్, ఎక్కడ కనబడాలి? ఆయన సన్నిధి కనబడాలి. పర్టికులర్గా మగవాడు ఎందుకు చెప్పాడు ఆయన? ఒక కుటుంబానికి మగవాడే రథసారథి, ఒక కుటుంబాన్ని లాగేవాడే మగవాడు, భార్యని, పిల్లల్ని, కుటుంబాన్ని నడిపించేవాడే మగవాడు. కాబట్టి ముందు మగవాడు అనేవాడు కరెక్ట్గా ఉంటే, మగవాడు దేవుని సన్నిధికి వస్తుంటే కనుక భార్య, పిల్లలు, కుటుంబం అందరూ వస్తారండి. అందుకే మగవారు కనబడితే మగవారి కింద ఎవరున్నారంటే కుటుంబం ఉన్నది, భార్య, పిల్లలు ఉన్నారు. అందుకే నీ మగవారందరూ ఎక్కడ కనబడాలి? దేవుని సన్నిధిని కనబడాలని బైబిల్ చెప్తుందా లేదండి? మరి కనబడాలి కదా, కనబడాలొద్దా? దేవునికి స్తుతి కలుగాక. దేవుడు ఏం చెప్తున్నాడు అదే మనం చేయాలండి. దేవుని వాక్యం ఏం చెబుతుంది అది మనం విని దాని ప్రకారం చేస్తే ఈ భూమి మీద నిజంగా ఎన్నుకోబడినటువంటి ప్రజలు చాలా ధన్యులండి. చూడండి, ఇంజనీర్ పుస్తకం పట్టుకున్నవాడు ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ చదివేవాడు పుస్తకం పట్టుకుని డాక్టర్ అవుతాడు, అవునా? మెకానికల్గా చూస్తే వాడు అది. వారు దేన్ని పట్టుకుంటారో చెప్పండి, దాన్నే పట్టుకుంటారని. చిన్నప్పుడు పాకినప్పుడు కత్తి, పెన్ను, డబ్బులు, బంగారం వీళ్ళు ఎత్తారండి. వాళ్ళు ఆడికి ఏదో ఆకాశం ఉంటుంది అక్కడ మెరిచేది, దాన్ని పట్టుకుంటాడు. ఇంకంతే, కలం పట్టుకున్నాను కలంలా మారిపోయాను అనుకుంటారు, అద్దును కలంలాగా అంతటి వాడైపోతాడు అంటారు. బంగారం పట్టుకున్నాడు, ఇప్పుడు బంగారు షాపులో బాగా యాడ్ చేస్తున్నాడు కదా, బాగా ఎవరైనా గుండైనా లలిత బ్రాండ్ అట్ట, లలిత జ్యువెలర్, అంతటి వాడైపోతాడు. తర్వాత ఇంకేంటి, అన్నం పట్టుకుంటే ఇక్కడ తిండిపోటు. అది నువ్వునే పెట్టుకున్నావు. నిర్ణయించిన వాడు దేవుడు ఎప్పుడు నిర్ణయించాడండి? చెప్తాను, నా సంఘానికి వచ్చేవారు అలా పిచ్చి పనులు చేయొద్దండి. పిల్లలు పుడితే ఏదంటే ఎదురుగుడు కూర్చోబెట్టి అయ్యే పెన్లో పుస్తకాలు అయ్యి వేసి పట్టుకుంటే పుస్తకం పట్టుకుంటే మహా చదువురైపోతాడని, పెన్ను పట్టుకుంటే మంచి రైటర్ అయిపోతాడని, చాకు పట్టుకుంటాను అంత కూడా అవుతాడండి. అవి బెటర్ మళ్ళా అనుకూలమైన, అది మానవ ఎన్నిక. ఇలాంటి ఆచారాలు క్రైస్తవులు చేయకూడదు, మనం చేయకూడదు. తాకీలు కట్టించడాలు, తాళ్ళు కట్టుకుంటాలు, రక్షరేకులు, దీప కార్యక్రమాలు, హోలీలు, పెయింట్లు, చెత్తలు ఇవన్నీ మనకి చెల్లకూడదు. అల్లరితో కొన్ని ఆటపాటలు దేవుడు లేడు, ఉండడు కూడా. దేవుడు ప్రేమిస్తున్నారా? మరి ఆయన మాట మనం వినాలిగా. ఎందుకు చెప్తున్నాడు ఆయన? మన బాగు కోసమే చెప్తున్నాడు కదా ఆయన. కాబట్టి ఆయన మాటకు మనం లోబడితే మనం దేవుని పిల్లమై ఉంటాం. దేవునికి స్తుతి కలుగాక. చూడండి, నేనేం చెప్తానంటే ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు అనేది ఖచ్చితంగా మార్పు జరుగుతుంది. అందుకే మగవారు ముందు కనబడాలి. ట్రైన్కి పెట్టి ఇంజిన్ ముందుంటే పెట్టలేని లాగినట్టుగా. అందుకే దేవుడు చేశాడు, మగవాళ్ళందరూ ముందు అన్నాడు. సాధారణంగా చర్చిలో ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు, మగవాళ్ళు తక్కువ ఉంటారండి. నిజమేనా? కోటాలకు వెళ్ళండి మీరు, అక్కడ జనం ఎక్కువ ఎంతమంది ఉంటారు? అన్ని చీరలే కనిపిస్తాయి, షర్ట్ల పెండ కనిపించవు. నేను షాప్గా అని చెప్పట్లేదు, మనుషులు చెప్తున్నాను. ఆడవాళ్ళు వాళ్ళ పిల్లలు కనిపిస్తారండి, మగవాడు కనిపించడు. అంటే మగవాడు అనుకుంటాడు నువ్వేదో బచ్చి చేసుకో అంటాడు. బచ్చి చేసుకో, ఏది బచ్చి చేసుకుంటావు? అదేమన్నా వైరాగ్యమా లేకపోతే శూన్యశాతం వెళ్తుంది? ఏమన్నాను? చర్చికి వెళ్తుంది, దేవుని సన్నిధికి వెళ్తుంది. నీ స్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? కొంతమంది ఉంటారు భార్య భర్తలు, ఈ వారం నువ్వు వెళ్ళు, వచ్చేవారిని వెళ్తానంటారు. లేకపోతే పాస్టర్ గారు ఊరుకోరు. అసలు ఎందుకు ఊరుకుంటుంది అయినా? నువ్వు బాగుండలేదు కదా మాట రేటండి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, గాయం వేసాడు, గాయం పడింది, బాగా ఆ డస్ట్ అంతా పట్టేసింది. నిజ డాక్టర్ ఏం చేస్తాడు? గద్దించి ఏంటో ఇలా చేసి కడుగుతాడు. కడగడా డాక్టర్ గారు అలా పై కడిగేసేయండి, ఆ పైన కట్టేస్తే కుళ్ళిపోద్ది లోపల. తర్వాత ఏం చేయాలి? కాలు తీసేయాలి. ఎవరికి నష్టం? ఒక నిజమైన డాక్టర్ అయితే ట్రీట్మెంట్ సరిగా చేస్తాడండి. ఒక నిజమైన ఉపాధ్యుడైతే దాచుకోకుండా పాఠాన్ని చెప్తాడు.
ఒక నిజమైన పాస్టర్ అయితే హృదయంలో ఉందని చెప్తాడండి. నేను వెళ్ళాం ఒక కార్యక్రమానికి, అంతా బుడబుక్కలోలే. ఆయన గురించి నాకు తెలియదా, నేను ఉండగా చెప్తున్నారు మళ్ళీ. ఆయన ఒక ఆయన అండి, మరి మేము కూర్చుని దేవుని కోసం మాట్లాడుకునేవాళ్ళు అంటాడు ఆయన. నేను ఆయన కిందకి పోయి చూస్తాను, అది ఎప్పుడు మాట్లాడుకున్నారు మీరు? ఆయన ఏ రోజు దేవుని మాటలే మాట్లాడలే, అది బీడి విడిచిపెట్టలే చచ్చిపోయేదాకా, మారు మనసు పొందలే, రక్షణ పొందలే, అసలు చర్చికే వెళ్ళలే. అబద్ధం కాదు అది, చచ్చిపోయాక బయలు చెప్తారని. అంటే అందుకనే బుడబుక్కలు అంటాను పాస్టర్లు కొంతమందిని, అందరిని కాదు కొంతమంది. బుడబుక్కలు ఏం చేస్తాడు, ఇంటికి వచ్చి ఏ పాట అయితే ఆ పాట ఎత్తాడండి, తెలుసా? ఊదుతాడు కదా, ఊది బెలి వస్తారు. క్రైస్తువులు అయితే క్రైస్తువుల పాట, హిందువులు అయితే హిందూ పాట, ముస్లింస్ అయితే ముస్లింస్ పాట, వాళ్ళు ఏ రాగమో ఆ రాగం వేసేస్తారన్నమాట. ఇంకా మనం అలా ఇంకేంటి మన పాట, మన కులదేవత పాట అని బయటకు వచ్చి వేసేస్తామన్నమాట. సోదరులారా చూడండి, ఈ బుడబుక్కలో లేక అక్కడ అందుకే ధనవంతు చచ్చిపోయినప్పుడు ధనవంతుని చాలా పొగిడేశారట. ఆడేమో పాతాలు ఏడుతున్నాడు బాబా అని. అందుకే పిల్లరా, చచ్చిన వారి విషయంలో బ్రతికున్న వారు ఏం చేసినా తెలియదు, వారికి వర్తించదు. వీళ్ళు రాస్తారు ఆత్మశాంతి కొరకు. అసలు ఇంకా ఆత్మ ఎక్కడ ఉంది? అక్కడ శాంతి ఎక్కడ? ఆ పదాలు ఎప్పుడు ఉపయోగించాను నేను. విశ్వాసం వెళ్ళిపోతే ఆ పదం రాయనేమో నేను. ఎందుకు తెలుసా? ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోయిందండి. భౌతిక దేహం కేవలం మట్టి మాత్రమే, బూడిద మాత్రమే, అది మట్టిలో పెడతాం అంతే. పరలోకంలో ఉన్నాడని చెప్పడం కానీ, పరదేశంలో చెప్పడం కానీ ఎవరి తరమో ఎవరి వశములో లేదండి. తీర్పు తెచ్చేవాడు దేవుడై ఉన్నాడండి. నా ప్రియ సోదరులారా, కాబట్టి ఈ చెప్పి మొత్తం నా మనసంతా పాడు చేశారు. సోదరులు చూడండి, దేవుని వాక్య విరుద్ధంగా ఉన్న దాన్ని ఎప్పుడు మనం చేయకూడదండి. దేవుడు ఏం చెప్పానో అదే చెప్పాలి. ఈరోజు మనకు కనిపిస్తుంది, దేవుని సంధికి వచ్చినప్పుడు అలాంటి కార్యాలు కనిపిస్తాయి. అందుకే మగవారు దేవుని సంధికి కనబడాలి. మగవారు కనబడితే కుటుంబంతో వచ్చేస్తుందండి. అందుకే మగవాడే ప్రార్థన పడి చేయాలి, మగవాడే ముందు రావాలి, మగవాడే పరిచయం చేయాలి, మగవాడే ముందుండాలి, మగవాడే కుటుంబం చేసుకోవాలని చెప్పాలి, మగవాడే అన్నిటికీ ముందుండాలి. అలా ఉంటున్న వ్యక్తిని మళ్ళా భార్యలు పిల్లలు డిస్టర్బ్ చేయకూడదు, కెలిగేయకూడదు. ప్రశాంతంగా ఉన్నప్పుడు కొంతమంది ఉంటారు, ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏంటంటే భార్య వచ్చి కూర్చున్నమేనే అన్నాను, ఇంకా మనసంతా ఇడి పద్ధతిగా మాటలు మర్యాదగా, పద్ధతిగా, క్రమముగా, గౌరవముగా, ప్రేమగా, కొద్దిగా జాలిగా, తగ్గింపుతో మాట్లాడటం నేర్చుకోండి. హల్లెలూయా. ఏ భార్య అయితే సరైందైతే తన భర్త ఒంట్లో రక్తం వంటిది అన్నాడు ప్రవక్త. ఏ భార్య అయితే సరిగా లేదో, సరిగా ఉండదో, మాట మాటికి పొడుస్తుంది అనుకోండి, మాట మాటికి విమర్శిస్తుంది అనుకోండి భర్తని, సొంత భర్తని, ప్రవక్త అన్నాడు అలాంటి భార్య భర్త ఒంట్లో రక్తం కదట, నీరు వంటిదట. నీరు అంటే రక్తం లేకపోతే మనిషి మెల్లిగా 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 చచ్చిపోతాడు. అదే రక్తం ఉంటే గట్టి బలంగా ఉంటాడు. ఇప్పుడు భార్యలు తన భర్త ఒంట్లో రక్తంగా ఉంటున్నారా, నీరుగా ఉంటున్నారా అనేది చాలా ప్రాముఖ్యమైన భాగం అండి. ఇది చర్చకు వస్తున్నా నీ భర్త, చర్చకు వస్తూ ఆరాధన చేస్తూ అన్నిటికీ ముందున్నప్పుడు, దేవుళ్ళు సాగుతున్నప్పుడు నువ్వు కూడా చేతనైతే వెనక సహకరిస్తూ ఇంకా ప్రోత్సహించాలి తప్ప కించపరచడం, బ్రేక్లు వేయటం, ఆగటం అనేది నో ఆయన సన్నిధిని ప్రేమించే తత్వం కాదండి అది. అందుకే భర్తను యజమానుడిగానే చూడు, శిరస్సుగానే చూడు, అతన్ని గౌరవించు, ప్రేమించు, అతని అంతటికీ లోబడి ఉండు. నువ్వు సంఘానికి వస్తూ ఆ విధంగా లేకపోతే నువ్వెలా దేవుని వాక్య వధువుగా ఉంటావు. కొంతమంది భర్తల్ని గౌరవం లేకుండా మాడుతూ ఉంటారు, తీసి పడేస్తూ ఉంటారు. అంత దగ్గరగా ఉన్నందుక ఎంత దగ్గరగా ఉన్నా, రాసుకుని పూసుకున్నా ప్లేరా, భర్త స్థానం భర్తదే, భార్య స్థానం భార్య అదే. ఆమె ఎప్పటికీ శిరస్సుగా ఉండనేరదు. ఈయన ఎప్పటికీ శిరస్సు కిందకి, ఆమె శిరస్సు కిందకి వెళ్ళకూడదు. ఎప్పుడు మగవాడు దేవుని సన్నిధిలో ముందు ఉండాలండి. నీ ఇంటి వారు మగవాడే సరి లేకపోతే, మగవాడే ముందు లేకపోతే, మగవాడే ముందు లేకపోతే, మగవాడే ముందు లేచి లేకపోతే కార్యాలు చేసుకోకపోతే, దేవుని సన్నిధికి వెళ్దాం పదాని ప్రోత్సహించకపోతే కుటుంబం ఎలా ముందుకు వస్తుంది? అందుకే నీ మగవారందరూ దేవుని మందిరంలో
కనబడాలండి. నేను ఆరాధనైన వాక్యమైన మొట్టమొదట మా ఇంట్లో అందరూ ముందు బయటకు వెళ్తానండి. పిల్లలు కానీ ఎవరైనా సరే ముందు అర్జెంటుగా తయారై పైకి వెళ్ళిపోయినాడు అనమాట. వాళ్ళు ఎంత కోసినా తీసినా ఆఖరి ఎక్కడో చోటు లేట్ చేస్తూ ఉంటారండి. నాకు శిరసలాడిపోద్ది మనసు అనమాట. ఇక టైం ఏంటంటే అందరూ వెళ్ళిపోయి నేను ప్రేర్ చేసుకుని చక్కగా ప్రశాంతంగా రావాలి అంతే. ఇంక ఇంట్లో ఎవరు కదలకూడదు, సుంచు కూడా కదలకూడదు, కూడా వినబడకూడదు. అలా ఆ వాతావరణంలోంచి నేను రావాలని కోరుకుంటాను. పేర దేవునికి స్తుతి కలుగాక. కొంతమంది ఉంటారు బండి మీద ఎక్కి వత్తవరావా టర్రం ఇంకా బయట వేసుకుంటాం, ఇంకా దువ్వుకుంటూ అద్దం ముందు కదలవే, ఇంకా పామిందే పామి, తోమిందే తోమి, కడిగిందే కడిగి, ఆ గిన్నె కడుగుతా మర్చిపోయి మళ్ళీ కడుగుతూ ఉంటా. ఆ టైంలో మళ్ళీ అక్కడ దాకా వచ్చి బండి దిగిపోయి పొయ్యి మీద పాలు పెట్టాను వెనక్కి వెళ్తాం. ఏంటిదంతా? ఏదో నిన్ను సరిగా ఉండవట్లేదండి. అటు మీద కూర్చుంటాడు ఆయన, బండి మీద కూర్చుంటాడు ఆయన, కారు మీద కూర్చుంటాడు ఆయన. త్వరగా ఆరుని కొడతా ఉంటారు, రారే కదలరే. మళ్ళీ మర్చిపోయిన వెనక్కి వెళ్తాం. మనం ఇదోటి పెద్దది తాళమేసలో చూసుకుంటాం. ఇదంతా ఏదో నిన్ను దేవుని నుంచి దూరం చేస్తుంది. ఏదో ఒక ఆత్మ నిన్ను దేవుని ఎదగకుండా చేస్తుంది. అందుకే వీటన్నిటి కూడా గమనించాలి మనం. దేవుని సమయము దేవునికి ఇవ్వండి. మీ సమయాల్లో రైట్ టైములో దేవుడు మీ సమయంలోకి దిగి వస్తాడండి. శద్రకు శబ్దాలు గమనించండి. వారు తమ సమయాన్ని దేవునికి అప్పగించారు. అప్పుడు వారు కష్టకాలంలో దేవుడు దిగి వచ్చాడు కదా. ఇశ్రాయేలు దేవునికి సమయం ఇచ్చారు. కష్టకాలంలో మొరపెట్టినప్పుడు దేవుడు దిగి వచ్చాడు. సోదరులారా, దేవుని సమయం దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు సరైన సమయంలోనే నీకు సహాయం చేయగలవాడని తెలియజేస్తున్నానండి. ఆయన పలికినప్పుడు నువ్వు వినాలి, ఆయన మాట్లాడినప్పుడు లోబడాలి, ఆయన చెప్పినప్పుడు నువ్వు పరిపూర్ణంగా సమర్పించుకోవాలి. ఆయన నీతో మాట్లాడించినప్పుడు ఆయన వాక్యానికి ఉపదేశానికి పూర్తిగా అంకితం చేసుకోవాలి. లేని ఎడల సామెతలో ఒక మాట ఉందన్నమాట సోదరు, అది కూడా మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఆయన సన్నిధికి వచ్చుచున్న మీకు జ్ఞాపం చేస్తున్నాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయము చూడండి నా ప్రియ సోదరులారా, 23. నా గద్దింపు విని ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. ఆయన ఏమో నా గద్దింపేనండి, నా ఆత్మను కుమ్మరిస్తాను, నా ఉపదేశము నీకు చెప్తాను అంటున్నాడు ప్రజలకి. తర్వాత నేను పిలవగా మీరు వినకపోతే ఎందుకు పిలుస్తున్నాడు ఆయన? నా ఆత్మ మీ మీద కుమ్మరించాలనుకుంటున్నాడు, మీరు వింటలేదు. తర్వాత నా ఉపదేశం మీకు, అంటే ఉపదేశంలో చాలా సంగతులు మీకు వివరించాలనుకుంటున్నాను, చెప్పాలనుకుంటున్నాను, కానీ మీరు వినటం లేదు. ఒక తండ్రి తన పిల్లలకి కొన్ని కార్యాలు చెప్తూ ఉంటాడు. మంచి భర్త తన భార్యతో కొన్ని విషయాలు పంచుకుంటాడు, అవునా? అలాగే ఇందరికన్నా గొప్ప తండ్రి అయిన గొప్ప దేవుడు, మంచి దేవుడు తన పిల్లలకి ఉపదేశం చెప్పాలనుకున్నాడు. దేవుని మనసులో ఎన్నో థాట్స్ ఉన్నాయి, దేవుని మనసులో ఎన్నో కార్యాలు ఉన్నాయి. అవన్నీ మీకోసమే నిర్ణయించబడ్డాడు. నీకోసం నిర్ణయించిన కార్యాలు ఆయన మనసులో ఉన్నాయి. వాటిని మీకు వివరించాలనుకుంటున్నాడు. ప్రవక్తల ద్వారా, అపోస్తలుల ద్వారా, సువార్తికుల ద్వారా, సేవకుల ద్వారా, తన వాక్యము ద్వారా, ప్రసంగం ద్వారా, ఉపదేశం ద్వారా ఆయనలో ఉన్నదంతా తీసి నీ ముందు పెట్టాలనుకుంటున్నాడు, కానీ నువ్వు ఉంటలేదే. ఆయన ఆత్మను కుమ్మరించాలనుకుంటున్నాడు, అంటే ఆయన ఆత్మతో నింపాలనుకున్నాడు. ఏదేం తోటలో అవ్వాదములకి దేవుడు ఆయన ఆత్మ నింపాడు, కానీ వారు ఆ దిగంబరులైపోయారు, వారు దాన్ని తప్పిపోయారు. దేవుడు ఇచ్చిన ఆ వస్త్రమును దేవుడు మళ్ళీ తీసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమన్నాడంటే నేను నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. అంటే మీకు తెలుసా, కుమ్మరించడం అంటే నీళ్లు కాదండి, ఆత్మతో కప్పుతాడండి ఆయన, ఆత్మతో నింపుతాడండి ఆయన, ఆత్మతో ఆవరిస్తాడండి ఆయన. ఆయన మనసులో ఏదో చెప్పాలనుకుంటున్నాడు ఆయన. ఒకటి, ఆత్మతో నింపాలనుకుంటున్నాడు సంఘాన్ని. 2, ఆయన మనసులో ఉన్న సంగతులన్నీ చక్కగా కూర్చుండి వివరించాలనుకుంటున్నాడండి ఆయన. మనిషి అన్నాడు, నో నాకు టైం లేదు, నా సమయం లేదన్నాడు. ధనవంతుడు కూడా సమయం లేదనుకున్నాడు, సమయం లేదనుకున్నాడు. ఆయన మాట పడిచోబెట్టాడు, కానీ చనిపోయి పాతాళంలో సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. అయ్యో 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 నశించిపోతున్నాను, ఇక్కడ ఎవరు రాకూడదే, నా అన్నలు ఉన్నారే, అక్కడ అతనికి సమయం లేదు. చూడండి ఇక్కడ, నా ఉపదేశమును మీకు తెలిపెదను,
నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చేయి చెప్పగా ఎవరు లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక త్రోసివేసితిరి, నేను గద్దెంపుగా లోపడకపోతిరి, కాబట్టి మీకు డేంజర్స్, అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతానంటున్నాడు. ఇప్పుడు ఆయన నవ్వాడు అనుకో, ప్రభువా ఏంటి ప్రభు కష్టాలు ఉన్నాను, నవ్వుతావేంటి ప్రభువా అన్నావు అనుకో, నీకు ఈ వాక్యం చూపిస్తాడండి ఆయన. నేను నింపుదామనుకున్నాను, ఏదో చెబుదామనుకున్నాను, నా మనసులో మాటలు నీకు ఇవ్వదామనుకున్నాను, దేవుని రాజ్యం గురించి, నా ప్రణాళిక గురించి, నా ప్లాన్ గురించి నీకు చెప్దామనుకున్నాను, నాకు నువ్వు అవకాశం ఇవ్వలేదు. నా ఆత్మతో నింపాలనుకున్నాను నిన్ను, నాలో ఎన్నో ఆశలు ఉన్నాయి, నువ్వు ఏమాత్రం నా ఆత్మకి చోటు ఇవ్వలేదు, నా వాక్యం వినలేదు, ఉపదేశానికి తిరగలేదు, లోపడలేదు. నేనేదో చెప్పాలనుకున్నాను, నాకు అవకాశం లేదు నువ్వు, ఇప్పుడు నీకు టైం వచ్చింది, నేను నవ్వుతాను అన్నాడండి ఆయన. న్యాయమేగా ఇందులో? దేవుడు న్యాయాధిపతేనా? చెప్పండి సార్. అందుకే మగవారందరూ దేవుని సన్నిధిలో కనబడాలి. ఏదో నింపాలనుకుంటున్నాడు మిమ్మల్ని, ఏదో చెప్పాలనుకుంటున్నాడు ఆయన, ఏదో ఉపదేశం అంతా ఆయన మనసులంతా కూడా వివరించాలి, మీకు తెలియచి అనుకుంటున్నాడు, పిక్చర్ చూపించాలనుకుంటున్నాడు ఆయన మీకు. ఎందుకంటే మీరే కదా కుటుంబాలకి నాయకులై ఉన్నారు, మీరే కదా కార్యకర్తలై ఉన్నారు, మీరే కదా ఆ పనంతటికి మొదట ప్రధానులుగా ఉండి నడిపించేవారైనా. అందుకే మీకు చెప్పాలనుకుంటాడు ఆయన. మీకు అపాయం వచ్చినప్పుడేమో నవ్వుతాను అంటున్నాడు. ఒకటి, మీకు భయం వచ్చినప్పుడు, ఇక్కడ ఎవరైనా అసలు నాకు భయమే లేదని ఉన్నారని ఎవరైనా? ఏ విషయంలో కూడా భయం లేదా? కరోనా వైరస్ గురించి మాట్లాడలేదు, భయపడ్డా? దాంతో ఆడేవనుకో, ఇలాగా నేను మింగేద్దది భయమే కదా? చెప్పండి. కటిక చీకటి వదిలేస్తే ఏం చేస్తాం? వెలుచూపు చూస్తాం. ఇంకా అర్ధరాత్రి పిల్లరిస్తే అక్కడే ప్రాణం విడిచిపెట్టేస్తాం. భయం లేదా? దారంటే వెళ్తుంటే ఏదో పశువులు కనపడ్డాయి, పూలు కనపడ్డాయి, గుళ్ళు కనపడ్డాయి, ఏం చేస్తాం? దాటుకుని మరి పక్కన వెళ్తే ఎందుకు? ఏదో భయం నీకుంది, అది తొక్కితే వచ్చేద్ది కూడా, ఖచ్చితంగా వచ్చేద్ది నీకు కూడా, నీ ఇంట్లో కూర్చుంటుంది. ఏం చేస్తాం? వీళ్ళు కొంతమంది అనుకుంటారు, వీళ్ళు విచిత్రం ఏంటంటే పక్కదో దెయ్యం ఉందంటారు. ఆ దెయ్యానికి ఏదో గోడడ్డ దానికి ఏమన్నాను, పక్కదో దెయ్యం ఉంది. పక్కదో దెయ్యం ఉంటే మీ ఇంట్లోకి రాదనుకుంటున్నావా? గట్టిగా తలిపేసుకుంటే అది గోడ నుంచి కూడా వస్తుంది. ఆ విషయం తెలిసి నీకు? భయం ఏర్పడినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన? అపహాసం చేస్తాడంట ఆయన. నెక్స్ట్, భయం మీ మీదకి తుఫాను వల్ల వచ్చినప్పుడు, సుడిగాలు వచ్చినట్లు మీకు అపాయము కలుగజేసినప్పుడు, మీ కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాసము చేసేదను. అప్పుడు మీరేం చేస్తారు? నన్ను గురించి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం మీకుందును. నిజంగా కష్టకాలంలో మొరపెడతాం కదా మనము? చెప్పండి సార్, కష్టం అనేది జీవితంలో వస్తుంది రాదా? అసలు దేవునితో అవసరత ఉందా లేదా? ఉంది. మీకు కొంచెం చెప్తాను, మనకు దేవునితో ఎప్పటికీ అవసరం ఉందండి. ఆయనకు లేదు, ఆయనకు అవసరం లేదు. చెప్పాలంటే నువ్వు కాకపోతే ఇంకో ఎన్నుకుంటాడు ఆయన. కోట్ల ప్రజలు లేదా సృష్టించుకునే సృజనాత్మక శక్తి గల దేవుడు ఆయన. నువ్వు చేయగలవా? నేను చేయగలనా? నో, నెవర్. కాబట్టి మనకే ఆయన అవసరం. దేవునికి స్తుతి కలుగాక. ఈ కొందరు నన్ను శ్రద్ధగా వెతికినాను, వారికి నేను కనబడుకుందును. నా ప్రియ సోదరులారా, ఎందుకన్నాడు ఈ మాటలంటే ఆయన? సమయం ఇచ్చినప్పుడు నీకు సమయం ఇచ్చి తిని, బైబిల్ ఉంది, దానికి సమయం ఇచ్చి తిని అది మారు మనసు పొందనల్లదు అన్నాడండి. నీకు నాకు కూడా సమయం ఇస్తాడు ఆయన. ఆయన సన్నిధికి ఎప్పుడైతే వస్తున్నామో అది గొప్ప సమయం. హల్లెలూయా. సరే, పాయింట్కి వద్దాం. దావీదు ఒక మాట చెప్తున్నాడు పేర. ఈ వర్తమానంలో దావీదు మాట చెప్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, దేవునికి మహిమ కలుగాక. ఏమంటాడంటే ఆయన ఒక మాట చెప్తున్నాడు, దాన్ని మీకు వివరించి ఆశిస్తున్నాను. దేవునికి కృతజ్ఞతలు కలుగునుగాక, మహిమ కలుగునుగాక. దావీదటండి దేవుని యొక్క సన్నిధిని ఎరుక కలిగి ఉన్నాడట. ఎరుక అంటే ఎరిగి ఉన్నాడని అర్థం. దావీదుకి దేవుని సన్నిధి అంటే బాగా తెలుసు. అందుకే చూడండి,
చిన్న ఉదాహరణ చెప్తాను. తాస్వామికి మింగూస్కి యుద్ధం చూసారు ఎప్పుడన్నా? చూసారా? పోరాడతాయి కదా. తాస్వామి కలుస్తూ ఉంటున్నప్పుడు మింగూస్ ఏం చేయాలి తెలుసా మీకు? అది అలా దూరి ఇలా వచ్చేద్దాం, మళ్ళీ ఏదో ఆకు తింటుందండి. అంటే అది పోరాటానికి మళ్ళీ వెళ్ళి ఏం చేద్దంటే దాన్ని మళ్ళీ కావాల్సిన ఎనర్జీ తీసుకుని బయటకు వస్తుందండి. అదే విధముగా దావీదు ఏదైనా తప్పు చేస్తే మళ్ళీ అక్కడికి వచ్చాడు, తుర్రు అని దేవుని సందుకు వచ్చేసేవాడు. అక్కడే పరిష్కారం ఉంది, అక్కడికే రావాలి. అందుకే దావీదు చేసినప్పుడు అక్కడికి వచ్చేవాడు, పశ్చాత్తాపడేవాడు, సరి చేసుకునేవాడు, వెళ్ళేవాడండి. ఈరోజు సరిదిద్దుకునే స్థలం ఆయన సన్నిధి, పాపాలు ఒప్పుకునే స్థలం ఆయన సన్నిధి, పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టే స్థలం ఆయన సన్నిధి, పరిశుద్ధాత్మ నింపబడే స్థలం ఆయన సన్నిధి, ఆయన మాట వినే స్థలం ఆయన సన్నిధి, స్వస్థపడే స్థలం, రక్షించబడే స్థలం ఆయన సన్నిధి. అంటాడైనా చూడు, దేవుణ్ణి నా ఎదుట ఉంచుకుని ఉన్నాను అన్నాడు. నిరంతరం ఉంచుకున్నాను, దేవుని యొక్క సన్నిధి ఉంటిని, ఎరుగక కలిగి ఉంటిని, అంటే ఆయన సన్నిధి వెతికాను, ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి. అందుకే చదివే వాక్యాన్ని. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్పి ముగించేస్తాను. పేర సంఘానికి ఇది ప్రవక్త 75వ పేరలో అన్నాడు వర్తమానంలో. ఇప్పుడు వినండి సంగమా, మిమ్మల్ని ప్రేమించుచున్నాను. ప్రవక్త మనస్సులో దేవుడు పెట్టినదా ఏదో సంఘానికి చెప్తున్నాడు. ఇప్పుడు మగవారైన వారు, స్త్రీలైన వారు వినండి. మీకు తెలుసా, వాక్యము ప్రవక్తకు వస్తుంది. ప్రవక్త మనసులో దేవుడు పెడతాడు, దేవుడు పెట్టిన దాన్ని ఆ ప్రవక్త దాన్ని పలుకుతాడండి. అంటే దేవుడు ప్రవక్త ద్వారా ఒక లెటర్ పంపిస్తున్నాడు, ఒక వార్త పంపిస్తున్నాడు, ఒక వర్తమానం పంపిస్తున్నాడు. హల్లెలూయా. సంగమా, ప్రవక్త మిమ్మల్ని ప్రేమించుచున్నాను అంటే ఇది అమెరికా దేశంలో జెఫర్సన్ వీళ్ళకి మాత్రం చెందుతుందా? నేను నమ్మట్లేదు. ఇది ప్రపంచమంతా చెందుతుంది. హల్లెలూయా. ఇప్పుడు నా మాట వినమని కోరుచున్నాను. ప్రవక్త అన్నాడు, నా మాట వినమని కోరుచున్నాను అన్నాడు. అంటే ఏదో చెప్పాలనుకున్నాడు కదా ఆయన. చూడండి అన్నాడు ఆయన సన్నిధిలో చేయకూడని దాన్ని చేయవద్దు. ఆయన సన్నిధిలో చేయకూడని దాన్ని చెయ్యవద్దు. చాలామంది చర్చిలో ఉండి కూడా ఇంకా మొబైల్లో గేమ్ ఆడుతూ ఉంటారండి. చాలామంది చర్చిలో ఉండి కూడా అనాలోచనగా ఉంటారు. అనాలోచన ఉండ కూడా చేయకూడదు. నువ్వు బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్. కొంతమంది చర్చిలో ఉండి అలా నోరు నుంచి నిద్రపోతారు. చెయ్యకూడని పనులు ఇవి. అనాలోచనగా ఉండటం కూడా చేయకూడదు. తర్వాత మొబైల్ చూసి గేమ్లు ఆడకూడదు. వాక్యం చెప్తుంటే పాస్టర్ గారు ఆ చివరిని అక్కడ కూర్చొని మొబైల్ ఎత్తుకుంటారు, మొబైల్ చూసుకుంటారండి. లేకపోతే ఏదో పుస్తకం తెరుస్తారు, సంబంధం లేని పుస్తకం, సంబంధం లేని వాక్యం తెరుస్తారు. అంటే అర్థం తెలుసా? దాని అర్థం నీ వైఖరి, నీ నిర్లక్ష్యం అక్కడ కనిపిస్తుంది. దేవునికి సన్నిధిలోకి వచ్చిన తర్వాత చేయకూడని కార్యాలు ఇవన్నీ కూడా. నిద్రపోవటం అనేది చేయకూడదు, మొబైల్తో ఆడటం చేయకూడదు. కొందరు చర్చిలో కూర్చుని వెనకుండి చెవులు కొరిగేసుకుంటారు, చెవులు కొరిగేసుకుంటారు. ఓ పని చేయండి, కత్తిరిత్తను కోసేసుకోండి, గొడవ వెళ్తుంది. దేవుని సందులో నువ్వు మాట్లాడకూడదు, దేవుని సందులో నిర్లక్ష్యం ఉండకూడదు, దేవుని సందులో నీ ప్రవర్తన సరిగా ఉండాలి. అందుకంటాడు, నువ్వు దేవుని సందుకు పోయినప్పుడు నీ ప్రవర్తన సరిగా చూసుకున్నావు అన్నదండి. దేవుని సందుకి ఎందుకు వస్తున్నావు అంటే పెళ్లి కోసం వస్తానండి, ఎవరైనా కుదురుతారేమో అని. ఇదేమన్నా పెళ్లి పెట్టలా, పెళ్లి వేదిక ఇదేమన్నాను. కొంతమంది అంటే ఏం లేదండి, ఎవరైనా అప్పిస్తారేమో వస్తాను. అప్పిచ్చేమన్నా ఏంటది, ముమ్తాదా ముస్తాదా ఏదో ఉంది కదా, ముత్తూడు ఫైనాన్స్ ఇదేమన్నాను. చర్చికి ఎందుకు వస్తున్నామంటే మా ఇంటి పక్కన వెళ్తున్నారండి, ఊసిపాకు వస్తానండి. ఈ వైఖరి సరికాదండి. నువ్వు తిరిగి జన్మించినందుకు, రక్షణ ఇచ్చినందుకు, దేవుని ఆరాధించుటకు నువ్వు చర్చకు వస్తున్నావు. అవి బయలుపెట్టి నీకు ఉండాలి.
ఇంకోటి బాప్టిజం పొందిన కాబట్టి తప్పదు కాబట్టి వెళ్తున్నానండి, లేకపోతే మా పాస్టర్ గారు అండి అక్కడి నుంచి ఏకేస్తారు కొట్టేస్తారు. ఏమైనా ఏకేసి కొట్టే కానీ ఏమైనా టీచింగా లేకపోతే ఏమైనా క్లాసా? ఇది లైఫ్, భక్తి జీవితం, ఇది డివోషనల్ కార్యాలు ఇవన్నీ కూడా. దేవునికి స్తుతి కలుగాక. కొందరు ఎందుకు వస్తానంటే, నాకు ఇష్టం లేదండి పాస్టర్ గారు రాకపోతే రోజు మా ఇంటికి వచ్చి చంపేస్తున్నారు అనుకోండి. ఈ ఆలోచన చేయకూడని కార్యాలు, దేవుని మందులో ఈ తలంపు ఉండకూడదు. ఎందుకు వస్తున్నావు అంటే, నువ్వు ఆయన ప్రేమిస్తే వస్తావు. మొట్టమొదట నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? నన్ను ఈ స్థితిలో ఉంచినందుకు ఆయన నేను ఏమి ఇవ్వగలను? వెళ్ళి ఆరాధించగలను, పాటలు పాడగలను, స్తుతించగలను, హృదయాన్ని కొమ్మరించి ప్రార్థన చేయగలను, దేవుడు నాకు ఇచ్చిన వాటిలో ఆయనకి ఇవ్వగలను, ఆయన సేవకి పరిచయం తోడుగా ఉంటానని సమర్పించుకోవాలి అసలు జీవితాలు. దేవునికి స్తోత్రం కలుగాక. సంగమా వినండి, ఆయన సన్నిధిలో చేయకూడని దాన్ని చేయవద్దు. చాలా చర్చిల్లో నేను చూస్తున్నాను, చాలా డినామిక్ చర్చిల్లో ఈ అమ్మాయిల వైపు కళ్ళు తిప్పుకుంటూ చూసుకుంటూ ఉంటారండి. అమ్మాయిలు వేసుకుంటారు. అదైనా సైట్ కొట్టుకునే ప్రదేశమా? చర్చ్ దేవుని ఆరాధన స్థలం. సంబంధాలు కలిపుకునే స్థలమా? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది బిలో ఉంటారండి, వాక్యం చెప్తూ ఉంటాడు పాస్టర్ గారు, వాళ్ళు గోళ్ళ ఎప్పుడు చూసుకోలేదా, అక్కడ చూసుకోవాలా, అది కూడా పొరపాటే. బిలో ఉంటుందండి. వాక్యం చెప్పినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే పుస్తకం చదువుతారండి. పుస్తకం అంటే మెసేజ్ చదవడానికి రైట్ టైం అన్నమాట. అది రాంగ్. పూర్తిగా చేయకుండా కార్యాలన్నీ కూడా. ఆరాధన చేస్తే ఆరాధనతో పాటు ఆరాధన చేయటం, ప్రార్థన చేస్తే ఏకీవించటం, వాక్యం చెప్తుంటే చెవులు జాగ్రత్తగా పెట్టుకుని ఉపదేశాన్ని దేవుడు ఏం చెప్తాడని ఆసక్తిగా వినటం అనేది చేయవలసిన పనులు. దేవుని సన్నిధిలో చేయకుండా పనులు, చేసే పనులు చాలా ముఖ్యమైన కార్యాలు. సో నాకు సమయంలో ముందుకు వెళ్తాను పేరు. ఇంకేమన్నాడు ఆయన? ఎందుకనగా ఆయన నిన్ను గమనించుచున్నాడు. ఒక సేవకుడు పెద్దలను గమనించలేకపోవచ్చు, ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టినా కూడా గమనించకపోవచ్చు, కానీ ఆయన నిన్ను గమనించుచున్నాడు. ఈ మాట వింటే మనం ఎలా ఉంటాం ఆలోచించండి. వ్యక్తిగతంగా ఉన్నా, ఒంటరిగా ఉన్నా కానీ మనం జాగ్రత్త పడతాం. ఎందుకంటే దేవుడు లేడు అనుకునేవాడట ఎంత పాపము చేస్తాడట. అదే దేవుడు ఉన్నాడు అనుకునేవాడట పాపము చేసినా భయపడతాడు, పాపానికి దూరంగా ఉంటాడండి. ఇదే ఇద్దరికి డిఫరెంట్. వితౌట్ గాడ్, విత్ గాడ్. దేవుడు ఉన్నట్టు, దేవుడు లేనట్టు ఉన్న మనుషుల మధ్య జరిగే కార్యాలు ఇవన్నీ. సో దేవుడు ఉంటే మనం ఏం చేస్తాం? భయం కలిగి ఉంటాం. అవునా? తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపడతాం. ఇది జరిగినప్పుడే నిత్య జీవానికి నిర్ణయించబడిన దానివి. ఆమేన్. ఎందుకు అన్నాడంటే ఆయనను గమనించున్నాడు. ఆయన ఎడల భయపడే వారి చుట్టూ ఆయన ఉన్నాడు. వావ్! ఆయన ఎడల భయపడే వారి చుట్టూ ఆయనే ఉన్నాడండి. బైబిల్లో లేదా? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అన్నాడు అండి. నెక్స్ట్, ఆయన నీ ప్రక్కనే నిలిచి ఉన్నాడు. ఏమండి, ఈ మాట చెప్తున్నప్పుడు ప్రవక్త ఆ మాట పలుకున్నప్పుడు ఆయన అక్కడే ఉన్నాడండి. నమ్మగలరా మీరు ఆ కార్యాన్ని? వెనక్కి వెళ్ళండి. ప్రవక్తని పలికినప్పుడు ఈ మాట చెప్తున్నాడు. ఊరికే గాలి మాటలు పలకట్లేదు ప్రవక్త. ఆయన నీ పక్కనే ఉన్నాడని చెప్తున్నాడు. జపస్తని వీళ్ళలో ఉన్నవారు పక్కనే ఉన్నాడు దేవుడు. ఆయన ప్రపంచమంతా లేడా? ఇప్పుడు లేడా? ఇప్పుడు అవే మాటలు మనం మళ్ళీ రిపీట్ చేసినప్పుడు అదే దేవుడు మళ్ళీ రిపీట్ అవ్వడా? ఖచ్చితంగా అవుతాడండి. ఆయన అంత అభిషేకం దీంట్లో ఉందండి. సో ఆయన పక్కనే ఉన్నాడు. ఈ అనుభవాన్ని పొందగలరా మీరు? కొంతమంది అంటారు మాకు కనిపించలేదు అంటారండి. నీకు తెలుసా, ఆయన శరీరధారక దినాలు ఉన్నప్పుడు కూడా కనిపించలేదు జనాలకి. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎవరో కనిపించలేదు. ఆయన చనిపోయిన తర్వాత కనిపించలేదు. పెంతెకొస్తు దినం వచ్చినప్పుడు కనిపించలేదు. అయితే ఆ ఆత్మ సంబంధముగా కనిపించేవారికి ఆయన కనిపిస్తున్నాడు అండి. ఆయన లేచిన తర్వాత కొంతమందికి కనిపించుకున్నాడండి. ఆయన ఈరోజు ఆయన లేచాడంటానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి, వాక్యాలు ఉన్నాయి. ఆయన ఉన్నాడు, ఈయన జీవించుచున్నాడు అనడానికి సాక్ష్యం ఉంది.
అయితే ఒక దినం మనం ఆయన ఉన్నట్టుగానే మనం చూడతామట అండి. ఆ వాక్యం మీకు చూపిస్తాను ఒకసారి పేర. డౌట్ చాలామందికి, ఎందుకంటే మనం ఇప్పుడు ఆయన చూడలేదు, బట్ 4వ పరిమాణంలో ఆయన ఇక్కడ ఉన్నాడు. మన కన్ను చూడలేకపోతుంది, బట్ 4వ పరిమాణం అనేది ఉంది, ఇక్కడే ఉన్నాడు ఆయన. బట్ మనం చూడలేనంత బలహీనంగా మనం ఉన్నాం. మన కంటి చూపు అందట్లేదు. కానీ ఒక్కసారి మనం ఈ డైమెన్షన్ దాటి చూస్తే, వేరే డైమెన్షన్కి వెళ్ళినప్పుడు, వేరే పరిమాణంకి వెళ్ళినప్పుడు మనం చూడగలుగుతున్నామండి. మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను దాన్ని చెప్పాడు. ఏమన్నాడు చూడండి. దేవునికి స్తోత్రం కలిగాక ముగింపుకు వస్తున్నాను నేను. 3వ అధ్యాయము యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనక ఆయన పోలి ఉందుము అని ఎరుగుదుము. ఈ మాట మీకు అర్థమైందా? హల్లెలూయా. ఆయన ప్రత్యక్షమైనప్పుడట ఆయన ఉన్నట్లుగానే ఆయన మనము చూస్తామట అండి. అప్పుడు మనం ఆయన పోలి ఉంటామట. అది ఇక్కడ విషయం. ఈ పోలికి కాదండి, ఆయన పోలికి వచ్చేస్తామండి. అసలు ఇది ఒరిజినల్ కాదు ఇది. ఓ హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. ఆయన పోలి ఉంటామండి. ఇక్కడ ఏం చెప్తానంటే, ఆయన ఇక్కడే ఉన్నాడు. నీవు చేయుచున్న సమస్తము ఆయనకు తెలియను. వావ్, నువ్వు చేసే ప్రతిదీ ఆయన తెలుసు అంట. అందుకే 139 కీర్తనలో 8వ చరణం 7-8 వచనంలో ఏముందో చూడు ఒకసారి పేర. దేవునికి వాక్యం రాయబడింది. తోతరగా 139, 7-8. ఆకాశం ఎక్కినా అక్కడ ఉన్నావు. దావీదు అంటున్నాడు, దావీదుకున్న అనుభవం చూడండి. ఆయన సన్నిధికి అనుభవం దావీదుకి బాగా తెలుసు. ఆకాశం ఎక్కిపోయినా నువ్వు అక్కడ ఉన్నావు. నేను పాతాళంలో ఉన్నాను, నువ్వు అక్కడ ఉన్నావు. నేను వేకు రెక్కలు కట్టుకొని ఒక పక్షువాలే, లేకపోతే సముద్ర అంత దిగమ్మలకు అక్కడ పోయినా అక్కడ నువ్వు ఉన్నావు. అంటే అక్కడికి వెళ్ళిపోయినా సరే నీ కుడిచే ఎక్కడ దాకా రాగలదు. అంటే నీ హస్తము, నీ బాహు చాలా పొడవైంది. అది ఆకాశం అంత ఎత్తుగా రాగలదు హస్తము. తర్వాత పాతాళం కిందకి వెళ్ళినా హస్తము నిన్ను రాగలదు. మీకు తెలుసా, పర్వత బ్రహ్మము 17వ సంవత్సరములో లేకపోతే యవన కాలంలో ఓ భయంకరం పెళ్లిడి గురయ్యాడు. రక్తమంతా వెళ్ళిపోయింది. ఆ రోజుల్లో ఎనస్థేషియా అంటే మత్తు లేదు, పెనిసిలిన్ ఇంజెక్షన్ కూడా లేదు ఆ రోజుల్లో. అప్పుడు అతను రక్తం వెళ్ళిపోతుంది. డాక్టర్లు ఆ మత్తు ఇవ్వకుండానే అతనికి ఆపరేషన్ చేశారు. తెలిసే మీకు, ప్రవక్త బ్రహ్మం గారికి అన్నారు వాళ్ళు, ఇతడు బతుకుతాడో లేదో చెప్పలేమన్నారండి. ఎందుకంటే రక్తమంతా వెళ్ళిపోయింది. ఆ టైంలోనే, ఆ యవ్వన కాలంలోనే అతడు ఒక కార్యం చూశాడు. పాతాళములో ఆయనే పడుతున్నట్టు చూశాడు. శబ్దాలు విన్నాడు. రంగులు గల స్త్రీలను చూశాడు. పాపులను చూశాడు. వారు అక్కడ ప్రవశిస్తున్న, అరుస్తున్న కేకలు, ఇబ్బందులు ఆయన విన్నాడు, చూశాడు. ఆయన అందులో దొరుకుతూ పడుతున్నాడు. అనుకున్నాడు, తండ్రి అని పిలిచాడు, తల్లిని పిలిచాడు, సహోదరులు పిలిచాడు, ఎవరూ లేరు. స్నేహితులు పిలిచారు, ఎవరూ లేరు. అప్పుడు దేవా అని పిలిచాడు. నన్ను ఇక్కడి నుంచి తీసినట్లయితే నీ గురించి మేడల మీద, మిద్దెల మీద ఇలా ప్రకటిస్తాను. తప్పించుకునే ఒక నరకం ఉన్నది, మనం చేయాల్సిన పరలోకం ఉన్నదని నేను ప్రకటిస్తానని చెప్పాడండి ఆయన. అప్పుడు ఒక హస్తం పట్టుకుందండి ఆయన, అలా పైకి లేపిందండి. ప్రైజ్ గాడ్. ఆయన హస్తం పాతాళం వరకు చాచగలడా? యెహోవా బాహు కురచ కాదు. ఆయన హస్తం చాలా పొడవైందండి. అందుకే పైకి వెళ్ళినా హస్తం పట్టుకుంటుంది, కిందికి వెళ్ళినా పట్టుకుంటుంది, పాతాళకి వెళ్ళి పట్టుకుంటుంది. ఇంకా అంటాడే, ఎటు పోయినా ఎక్కడ పోయినా నువ్వు నన్ను పట్టుకోగలవు, నువ్వు అక్కడ ఉన్నావు అంటే ఎక్కడైనా ఉన్నాడండి ఆయన. అందుకే అన్నాడు ఇక్కడ ప్రవక్త, ఆయన ఉన్నాడని తలంచుకున్నప్పుడట నువ్వు చేయి సమస్తము ఆయన తెలుసట. హల్లెలూయా. నీ పక్కనే ఉన్నాడట, నిన్ను చూస్తున్నాడట. హల్లెలూయా. నిన్ను గమనిస్తున్నాడట. దావీదుకి అర్థమైపోయింది,
నేను పైకి వెళ్ళినా ఆయన నన్ను చూస్తున్నాడు, అక్కడ ఉన్నాడు ఆయన. నీ క్రిందికి వెళ్ళినా అక్కడ ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్నావు ప్రభువా. అందుకే నేను నా జీవితకాలం అంతా, నా జీవితం అంతా, నా గురి అంతా కూడా నీ అందే, అంటే నా ముందు నిన్నే పెట్టుకుంటున్నానని దావీదు పశ్చాత్తాపడిన తర్వాత ఆ మాటలు పలికాడండి. ఓ ప్రైజ్ గాడ్. చూడండి, ఆయన ప్రక్కనే ఉన్నాడని అనుభవం మనకు వచ్చినప్పుడట మనం పాపం నుంచి పారిపోతామండి. మీకు విషయం చెప్పనా, ఆయన మన పక్కనే ఉన్నాడని అనుకున్నప్పుడు నువ్వు పాపం చేయలేవు. నీ ముందు ఆ పాపం నిలబడినా నువ్వు చేయలేవు, ఎందుకంటే దాని నుంచి నువ్వు పారిపోతావు. లేదా నువ్వు ప్రయత్నం చేసినా దేవుడు ఆ పాపం చేయనివ్వడు. ఏమండి, అన్యుడైన అబీమెలెకు అనే వ్యక్తితో దేవుడు అంటున్నాడు, నువ్వు ఆ పని చేయకుండా నేను తప్పిస్తున్నానని చెప్పిన దేవుడు ఒక అన్యుడికే అంత పట్టించుకుంటే ఈ ఏర్పాట్లో ఉన్నవాడిని ఎందుకు పట్టించుకోడు ఆయన? మనిషికి అందని జ్ఞానం అండి అది. మనిషి ఆలోచనకి, మనిషి జ్ఞానానికి అందని కార్యం ఉంటుంది. మనుషులు చూసి తీర్పుతీరుస్తారు, దేవుడు ఆంతర్యం చూసి తీర్పుతీరుస్తాడండి. అది మనుషుల ఎన్నిక, ఇది దేవుని ఎన్నిక. మనుషుల ఎన్నిక సవులు, దేవుని ఎన్నిక ఏర్పాట్లో ఉన్న దేవుడు ఎన్నుకున్నాడండి. చాలా వ్యత్యాసం మనుషుల తలంపులకి. అందుకని మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. తూర్పు పడవ ఎంత దూరం ఉన్నాయో అంత దూరం ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు. మనుషుల తలంపులు, ఆలోచనలు చాలా దూరమండి, దేవుని తలంపులు, ఆలోచనలు చాలా దూరమండి. అందుకే మనము ఈ ఉదయకాలంలో దేవుని తలంపులు ఇవ్వగలుగుతాం. ఆయన తలంపులో ఆయన ఇక్కడే ఉన్నాడు. నేను సమస్తం ఎరిగి ఉన్నాడు, నేను గమనిస్తున్నాడు. ఇంకా అంటాడైనా, నీవు తప్పగా గుర్తించవలసింది ఏంటంటే ఆయన ఇక్కడ ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు. నీవు తప్పక గుర్తించవలెను. అంటాడైనా, నీవు అబద్ధము చెప్పిన ఆరంభించినప్పుడు ఆగి దేవుడు నీ మాట వినుచున్నాడని జ్ఞాపకము చేసుకొనుము. అరే, ఇంత స్పష్టంగా ఉంటే నువ్వే విధంగా మంచిని తాగినట్లు అబద్ధం అడగలవు? కొంతమంది ఉంటారు పొద్దున్నే సాయంకాలం దాకా అబద్ధాలు. అబద్ధం ఆడకూడదు, అబద్ధం తప్పించుకోవాలని ప్రయత్నం కూడా చేయరండి వాళ్ళు. టేక్ ఇట్ ఈజీ, చాలా ఈజీగా అబద్ధాలు చెప్పేస్తారు. అయితే అబ్రహాం కూడా అబద్ధం ఆడాడు, కానీ సమయము సందర్భం బట్టి తప్పించుకునే మార్గం లేనప్పుడు అతను అబద్ధం ఆడాడు. అయినా దేవుడు దాన్ని ఇష్టపడలేదండి. అలాగే ఉలియన్ బెన్హం అబద్ధం ఆడాడు, ఇంట్లో ఉండి లేదని చెప్పాడు, ఒక వేషధారణగా ప్రవర్తించాడు. అది దేవుడు తప్పే అంటున్నాడు. సోదరులారా, అబద్ధం కావాలని ఆడొద్దు. సందర్భాలను బట్టి, పరిస్థితులను బట్టి బలవంతంగా అది నువ్వు వాడితే తప్పని పరిస్థితి. ఈ అబద్ధం అనేది ఆడకపోతే ప్రమాదం ముంచుకొస్తున్నప్పుడు నువ్వు అబద్ధం ఆడిన తర్వాత చేసిన పని ఏంటంటే పశ్చాత్తాపడాలండి. అంటే ఇప్పుడు అబద్ధం ఆడమని చెప్తారు పాస్టర్ గారు. నో 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 నేను అలాంటి బోధకుని కాదు, నేనంటే సేవకుని కాదు. సాధ్యమైతే దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయి. తప్పించుకునే ప్రయత్నమే చేయకుండా మంచిలు తాగినట్టుగా అబద్ధాలు ఆడొద్దు. ఒత్తిడి గురైందా, తప్పని పరిస్థితి, ఇక తప్ప వేరే దారి లేదా, ఆ సమయంలో నువ్వు చేసిన పని ఏంటంటే అబద్ధం అన్నందుకు పశ్చాత్తాపడాలి. మీకు తెలుసా, 3 సార్లు అబద్ధం అనే ఒక బైబిల్ ఒక ఆయన ఉన్నాడు. అరే, బైబిల్ లిస్ట్ అంతా ఉంది, నేను తీయగలను. మీరంటారు ఫాస్ట్ అబద్ధం ఆడకూడదు, పెద్దలు అబద్ధం ఆడకూడదు. అసలు నువ్వే పెద్ద అబద్ధకుడివి. ఆ సంగతి మర్చిపోయావు. ఇంకొకరు అనేటప్పుడు ముందు నువ్వు చూడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. 3 సార్లు అబద్ధం ఆడా, ఎరగను అన్నాడా. తర్వాత యేసుప్రభు ఒక్కసారి లుక్ వేసాడండి. నేను చెప్పాను కదా నువ్వు అబద్ధం ఆడతావు నాకు తెలుసులే, నేను ముందే చెప్పానులే అనలేదండి ఆయన. సాగదీయలేదు, వాదించలేదు. లేదా ఆగి, రే పేతురు, నేను చెప్పాను కదా నువ్వు అబద్ధం ఆడతావని నాకు తెలుసురా అన్నాడండి ఆయన. అన్నాడండి, జస్ట్ లుక్ వేసాడనమాట. చూపులు అర్థమైపోయింది.
ఆ చూపులో భావం ఏంటంటే, నేను చెప్పాను నువ్వు అంటావు, నువ్వు నమ్మలేదు కదా, నేను చెప్పినది జరిగింది కదా అన్నాడంట. ఇక అది చూడగానే అతను పశ్చాత్తపడి తెలుసా మీకు, అతడు కావాలని అబద్ధం ఆడా, సమయము సందర్భం. అసలు అబద్ధం ఆడించేది ఎవరు తెలుసా? అక్కడే రాయండి, సాతానా వెనక్కపోము, సాతానా వెనక్కపోము. నీ చేత నా చేత అబద్ధం ఆడించేది ఎవరు? నువ్వా? నీలో నా ఆత్మ? అబద్ధం ఆడించే ఆత్మలు ఉన్నాయండి. ఆ 400 మంది ప్రవక్తలు కూడా వెళ్ళి యుద్ధం చేస్తావు, జయిస్తావు, అబద్ధమడే ఆత్మలండి అవి. అబద్ధమడే ఆత్మలు మన మీదకి వచ్చినప్పుడు మనం తెలియకూడని వాటిని మనం ఆడతాం, అంటే అది మన వాడుకుని వదిలేస్తుంది. ఆ అబద్ధమాడే ఆత్మ మనల్ని వాడుకు వదిలేసినప్పుడు దేవుని కుమారుడు ఏం చేస్తాడంటే, చిన్న పిల్లల పశ్చాత్తాపడతాడు, ఏడుస్తాడు. అతడు ప్రభు క్షమించు ప్రభు అని చెప్పి, నేను ఇలా పలకూడదు ప్రభు అని గుండు పగిలినట్టుగా ఏడుస్తాడండి. దేవుని కుమారుడు దేవుని కుమార్తె అయితే, అది దేవుని కుమార్తె దేవుని కాకపోతే మంచులు తాగి ముడి చూసుకుని వెళ్ళిపోయినట్టుకు వెళ్ళిపోతాడు అబద్ధమాడి. వాళ్ళకి వీళ్ళకి వ్యత్యాసం ఇదేనండి. నా జీవితంలో కూడా అబద్ధం పడ్డాను. దేవుని దగ్గరికి వచ్చాను, ఏడ్చాను, గుండు పగలబెట్టు ఏడ్చాను. అది అబ్రహాముకు వచ్చింది ఆ పరిస్థితి, అది ప్రవక్తకు వచ్చింది ఆ పరిస్థితి, అది పేతురుకు వచ్చింది ఆ పరిస్థితి. ఆ పరిస్థితి సేవకుడు కాదు, ఎవరికైనా వస్తుంది. నువ్వు దాని పెద్ద అల్లుడి చేసి పాస్టర్లు అబద్ధం ఆడకూడదు, నువ్వు అబద్ధం ఆడవచ్చు అన్నమాట. అది ఎవరినైనా వస్తుంది. ఆ అభిషేకము, ఆ భయంకర పరిస్థితి ఎప్పుడైనా ఎవరికైనా వస్తుంది. అబ్రహాము రాలేదా? ప్రవక్త బ్రహ్మం అనే గొప్ప సేవకుడికి రాలేదా? పేతురు రాలేదా? మీకు తెలుసా బైబిల్లో, ప్రియ సోదరులారా, దావీదు సంఖ్యను లెక్కిందాం అన్నాడండి. అది ఎవరు ప్రేరేపణ చెప్పండి, బైబిల్ దేశంలో చెప్పండి నాకు. ఇశ్రాయేలు ఎంతమంది ఉన్నారో సంఖ్య లెక్కించండి అని దావీదు చెప్పాడు. అది దేవుని ప్రేరణ, సాతాను ప్రేరణ అనేది బైబిల్ చెప్తుంది. అక్కడ ఎవరి ప్రేరణ చెప్పాలి, ఎవరిని ప్రేరేపించింది అంటే అది నిన్ను నన్ను ప్రేరేపిస్తుందా లేదా? చెప్పండి బ్రదర్స్, చెప్పండి. దావీదుని ప్రేరేపించింది, పేతుని ప్రేరేపించింది, అబ్రహాం ప్రేరేపించింది, 450 మంది ప్రవక్తలను ప్రేరేపించింది కూడా అదే ఆత్మ, బ్రహ్మపరిచే ఆత్మ. అలాంటి సారి మనకు గురైనప్పుడు ప్రవక్త కూడా పశ్చాత్తాపడ్డాడు. నువ్వు నేను కూడా పశ్చాత్తాపడాలి. దేవునికి స్తోత్రం కలుగాక. బుద్ధిపూర్వకంగా అబద్ధం ఆడటం వేరు, పరిస్థితులు బట్టి అబద్ధం ఆడినప్పుడు జరిగే కార్యం పరిణామాలు. అతడు చిన్న పిల్లవాళ్ళే, ఆమె చిన్న పిల్లవాళ్ళే, ఏడ్చి 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 అది దేవుని సన్నిధిలో ఒప్పుకొని తృప్తి పొందే వరకు మోకాలు మించి లేవరండి వాళ్ళు. నా అనుభవం చెప్తున్నాను. నేను అలాంటి చేసినప్పుడు, అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు నేను పశ్చాత్తాపడి ఏడ్చి మళ్ళీ సరి చేసుకుని మరింత దేవుని దగ్గర అవడానికి ఇష్టపడుతున్నారు పిల్లలు. ఇలాంటి అనుభవాలు నాకు నీకు ఖచ్చితంగా ఉండి తీరాలి. అంతేగాని అబద్ధం టెక్కిడీజ్ అన్నట్టుగా ముడి చూసుకెళ్ళిపోతుంటే సోదరా, దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు. నీవు అబద్ధం ఆరంభించినప్పుడట ఆయన ఆగి నీ మాట వినిచున్నాడని జ్ఞాపనం చేసుకున్నాము. నెక్స్ట్, చిన్న మోసము చేయటకు నీవు ప్రారంభించినప్పుడు దేవుడు ఆగి దేవుడు నేను చూచుచున్నాడని గుర్తు తెచ్చుకోనము అంటాడు ప్రవక్త అండి. సంగమా నా మాట వినము, సంగమా నా మాట వినము. ప్రవక్త మనసులో దేవుడు పెట్టిన మాట ఇది. హల్లెలూయా. గుర్తుపెట్టుకున్నాము. ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరించి ఆరంభించినప్పుడు ఆయన నీ మాట వినుచున్నాడు. ఆరాధన కూడా, ఆయన నామమును కూడా వ్యర్థంగా ఉచ్చరింపకూడదండి. పాటలు కూడా నువ్వు అనాలోచనగా పాడకూడదు, అనాలోచనగా ఎక్కిమించకూడదు, అనాలోచనగా నువ్వు ఆరాధన చేయకూడదు, అనాలోచనగా ప్రార్థన చేయకూడదు. ఓసారి ప్రార్థన చేస్తున్నట్టు అమ్మగారు మధ్య మధ్యలో చిచి చిచి అనదంటండి. ఎండు కళ్ళు తెరిచి చూస్తే కుక్క వస్తుంది అక్కడికి. ఎంతకే ప్రార్థన అంటే భోజనాలు చేస్తుంది, వంటలు చేస్తారు కదా, వంటలు ప్రార్థన చేస్తుంది. పాస్టమ్ గారు ప్రార్థన చేస్తుంటే ఈలోపు మధ్యలో కుక్క వచ్చి గిల్లి తీసేస్తుందండి. అది లేచి కంతే చేసి ప్రభు నీకు స్తోత్ర పరిశుద్ధపరచు హేసి. ఆమె కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది? ఆమె ఏకాగ్రత అంతా కొండల మీదే ఉంది.
సోదరులారా, అలాగే కొంతమంది అంటే ప్రార్థన చేస్తారు కానీ దేవుడు వింటున్నాడు. అనాలోచన చేయొద్దు, అనాలోచనగా పాడవద్దు. ఆయన నామాన్ని కూడా వ్యర్థంగా ఉచ్చరింపొద్దండి, అర్థంగా ఉచ్చరించాలి. ఆయన వింటున్నాడు. ఆమేన్. తర్వాత ఇంకోటి, నీవు సిగరెట్లు త్రాగనారంభించినప్పుడు, బ్రదర్స్ సిగరెట్లు బ్రదర్సే కాలుతారు కదా, సిస్టర్ కాదు కదా. సిగరెట్లు కాల్చాం, చుట్టలు మాత్రం తిరిగేసి కాలుతాం. ఉన్నారు పాతకాల మనిషి కొంతమంది ఉంటారండి, అమ్మా చుట్టలు తిరిగేసి కాల్చుతారు. మా అమ్మ చిన్నప్పుడు కాల్చి తెలుసా, చెప్పేస్తానండి, ఏం ఉంచుకోను, అమసలేదు. అది మన పర ఏమనుకుంటే తర్వాత విషయం. అది నిజమా కాదనేది మాత్రం వాస్తవం. అయితే ఇప్పుడు కాల్చలేదు సుమా, ఆ మానవం పొందింది, రక్షించబడింది, ఆమె కోసం ఇంకా ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. అరుదల కోసం ప్రార్థన చేయండి ఆమె కొరకు. ప్రైజ్ ది లార్డ్. నేను ఆమె బాగా చూసుకుంటాను. ఎవరు అంటున్నారు వాళ్ళ అమ్మగారిని బాగా చూసుకోరండి, నోరు మూసి కవతలకి వెళ్ళు. నువ్వెవరు చెప్పడానికి? నా అమ్మ కోసం, నా తల్లి కోసం. ఏనాడు వచ్చి తిండి పెట్టావా, ఏనాడు చిన్న మాట్లాడావా, పలకరించావా? నీకేం తెలుసు నా గురించి, నా తల్లి గురించి? కాబట్టి మాట్లాడకు నీకు లేదు అని చెప్తాను ఆ వ్యక్తికి, ఎవరికైనా. ఎందుకంటే అది నాకు తల్లికి సంబంధించిన విషయం. దేవునికి స్తుతి కలుగాక. ఏ తల్లి ఇష్టపడదు, ఏ కొడుకు ఇష్టపడండి. నా సోదరులారు ఎవరు వచ్చి వాళ్ళ అమ్మ సరిగా చూడలేదు, యు షటప్, నోరు మీ అని చెప్తాను వాళ్ళకి నేను. దేవునికి మహిమ కలుగాక. నా ప్రియ సోదరులారా, నీవు సిగరెట్లు త్రాగనారంభించినప్పుడు దేవుడు నిన్ను చూచున్నాడట. ఓ చుట్టలు తిరిగేసి కాల్చిన చూస్తాడంటే, సరదాగా కాల్చిన సిగరెట్లు చూస్తాడండి. బ్రదర్స్ జాగ్రత్తగా, బాబు యవనస్తులు జాగ్రత్త. రేపు కాలేజీలు అవి వెళ్తారు కదా, స్కూల్ తర్వాత కాలేజీకి వెళ్ళినప్పుడు పరిణామాలు మారిపోతాయి. నడక కూడా మారిపోతాయి. అబ్బబ్బబ్బా, ఏంటే స్కూల్ నుంచి కాలేజ్ కడిగి పెట్టాం, అదో పెద్ద చెత్త, క్షమించండి. ఆ వాతావరణంలో అలవాటు పడకుండా చూడండి. రాగిలన్నీ, ఆయన్ని, ఇవన్నీ, సీనియర్ అన్ని, అదంతా నాన్ సెన్స్. దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు ప్రత్యేకంగా జీవించండి ఎక్కడ ఉన్నా సరే. దేవునికి స్తుతి కలుగాక. అక్కడి నుంచే ఆ కాలేజీలో ఉండే ఫ్రెండ్స్ చెత్త అంతా పామవుతారన్నమాట, దెయ్యాలన్నీ ఆకమవుతాయి. దేవుని కుమారులు రారు అక్కడికి. అక్కడ ఆ సమయంలో దెయ్యాలతో సహవాసం చేస్తున్నావు లేదో తెలుసుకోవాలి. అక్కడే నీ నడక, నీ బట్ట, లేకపోతే నీ యొక్క కార్యక్రమాల ప్రవర్తనలో మాటలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. కాలేజీకి వచ్చినంత మాత్రాన ప్రవర్తన మార్చుకోకూడదు, భక్తి మానకూడదు. దేవునికి స్తుతి కలుగాక. ఒకసారి ఓ రైల్వే స్టేషన్లో ఒక తల్లి ఎదురు చూస్తుంది కుమార్తె కోసం. రైల్వే స్టేషన్ మాస్టరు ఆ తల్లి గురించి బాగా తెలుసు. చాలా దినాల తర్వాత తన కుమార్తె ఎక్కడో పై చదువులకు వెళ్ళి బాగా చదువుకుని ఉన్నతమైన జాబ్ చేసి ఆమె పెద్ద చదువులు పూర్తి చేసుకుని ఒకరోజు ఆ పల్లెటూరికి గ్రామానికి వస్తుంది ట్రైన్లో. అప్పటిదాకా తల్లిని చూడలేదు ఆమె. చాలా చిన్నప్పుడే తల్లికి దూరంగా పెరిగింది అనమాట. తల్లి ఉందని తెలుసు, కానీ తల్లి ఎప్పుడూ కూడా ఆమె చూడలేదు. కాబట్టి ఆ తల్లి ఆ బిడ్డను చాలా దూరంగా ఉంచింది, పెంచింది, సమస్తము సమకూర్చింది, అంతా ఇచ్చింది, పెద్దదాన్ని చేసింది, చదువు అయిపోయింది, మంచి స్థాయికి వచ్చింది ఆమె. అప్పుడు ఆమె ఆ గ్రామానికి తల్లిని చూడడానికి కొంతమంది స్నేహితులు తీసుకుని వచ్చిందంట అండి. ఆ తల్లి అక్కడ ఎదురు చూస్తే ట్రైన్ వచ్చింది. ట్రైన్ మాస్టర్ అన్నాడు, స్టేషన్ మాస్టర్, అమ్మ ట్రైన్ వచ్చింది, ఇదిగో నీ కుమార్తె పలానా బోగిలో ఉంది, ఆమె దిగుతుంది ఇక్కడ నుంచో అని చెప్తున్నాడు. ఆమె దిగింది, తన స్నేహితులతో దిగింది, వచ్చింది. తల్లి చాలా సంతోషంతో చాలా దినాల తర్వాత అదిగో నా కుమార్తె వచ్చిందని చెప్పేసి ఆమెను కలుసుకోవడానికి ముందుకు వచ్చింది. తల్లి ఆ ముసుగు తీసింది, సగం కాలిపోయి ఉంది, ఈ పక్కంతా మాడిపోయింది అనమాట. అమ్మా అని అడిగింది. ఆమె వెంటనే ఏం చేసిందంటే, ఎవరు ఈమె అడిగింది? పక్క స్నేహితురాలు కోసము తల్లిని ఏమని తెలుసా, ఆమె ఎవరో నాకు తెలియదని చెప్పిందండి. ఎంత మూర్ఖురాలు ఆమె అసలే. స్టేషన్ మాస్టర్ కోప్పడి ఆమె పక్క తీసుకెళ్ళి ఇలా అంటున్నాడు, నీకు విషయం చెప్పాలమ్మా, నువ్వు చిన్నప్పుడు ఇంతగా ఉన్నప్పుడు నీ ఇల్లు కాలిపోయింది, ఆ మంటలు నువ్వున్నావు. అప్పుడు ఈమె నీ తల్లి వెళ్ళి గుడ్డ కప్పి నిన్ను మంట అంటుకోకుండా తీసుకొచ్చేది బయటికి. ఆ ప్రయత్నంలో, ఆ పరిణామంలో నీ తల్లి కాలిపోయింది. నీకు ఆ విషయం తెలుసా? ఈరోజు యేసు ప్రభు కూడా అంతే. స్వరూపమైన
సొగసం లేనివాడుగా ఆయన కొట్టబడ్డాడు. ఏం తెలుసా, ఈరోజు మనకు స్వరూపం ఇచ్చాడు. ఆయన సొగసైన స్వరూపం లేనివాడుగా సిలువ మ్రానిపోయిన దిగంబరిగా వెళ్ళాడు. ఆ బట్ట కూడా లేదట, తీసివేయబడిందటండి. దిగంబరి అనగా పూర్తి దిగంబరి చేయబడ్డాడు. తెలుసా మీరు, ఆయన ఆ వస్త్రం లాగివేశారు వాళ్ళు. పూర్తి దిగంబరితో ఉన్నప్పుడు ఆయన నీ కొరకు నా కొరకు దిగంబరి చేయబడ్డాడు. మనకు పెండ్లి వస్త్రం ఇవ్వడానికి ఆయన కొట్టబడ్డాడు. మన స్వస్థత ఇవ్వడానికి ఆయన చంపబడ్డాడు. మన పాపాలు ఎత్తిపడేయడానికి ఆయన పాతివేయబడ్డాడు. మనం బాప్తిజం పొందడానికి. ఇవన్నీ ఆయన మన కోసం చేశాడు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ప్రేమిస్తున్నాడు. ఆ మాట చెప్పిన తర్వాత ఆమెకు అర్థమైంది. ఆమె ఎంతో ఏడ్చి పశ్చాత్తాపడింది. నేనేమంటానంటే, కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తల్లిని తండ్రిని నీ వారిని తక్కువ చేసుకోవద్దు. ఆ స్థాయికి రావడానికి వారే కారకులు. ఈరోజు చదివి గొప్పవారై చాలామంది తల్లిదండ్రులు తన్ని వాళ్ళు ఏదో సాధించమని వెళ్ళిపోతున్నారు పేర. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక క్రైస్తవుడు ఇలా ఉండరాదు. అందుకే దేవుని మనసులో ఎన్నో కార్యాలు ఉన్నాయి. అవన్నీ ప్రవర్తన ద్వారా దేవుడు వివరించాలనుకుంటున్నాడు పేర. దేవునికి మహిమ కలుగుగాక. ముగించే ముందు మాట చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. పొగ త్రాగటం, చుట్టా బీడీ సిగరెట్టు చేస్తున్నప్పుడు దేవుడట నేను చూస్తున్నాడట. ఆయన చూస్తున్నాడని తెలిస్తే నువ్వు సిగరెట్ పట్టుకో. ఆయన చూస్తున్నాడని తెలిస్తే నువ్వు మందు తాగో. ఆయన చూస్తున్నాడని తెలిస్తే నువ్వు ఆ సినిమాలు చూడవు. అల్లతో కొన్ని ఆడపడలతో ఉండవు. ఆయన చూస్తున్నప్పుడు అల్లరి ముక్కతో నువ్వు తిరగవు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, మనం ఒక పాట పాడేవారు. జ్ఞాపం చేస్తున్నాడు. ఏంటి ఆ పాట అంటే, ప్రవక్త అన్నాడు, ఆత్మ నిజ నివాసమునకు చేరు వరకు మార్గమంతటిలో ఒక కన్ను చూచుచున్నదని పాట పాడేవారు అంటున్నాడు సంగముతోటి. ఏంటి ఆ పాట అంటే, ఆత్మ నిజ నివాసమునకు అంటే నిజమైన నివాసానికి, నిజమైన స్థలానికి వెళ్ళే వరకు, చేరే వరకు ఒక కన్ను మనల్ని చూస్తుంది అనే ఒక పాట పాడేవారు. సంగమా గుర్తుందని అడుగుతున్నాడండి ఆయన. అంటే దేవుని కన్ను నన్ను చూస్తుంది, కుమార్తెను చూస్తుంది, తల్లిని చూస్తుంది, తండ్రిని చూస్తుంది, పిల్లల్ని చూస్తుంది, భర్తను చూస్తుంది, భార్యను చూస్తుంది. దేవునికి మహిమ కలుగుగాక. మనం ఒక పాట పాడేవారం. ఏంటో తెలుసా, ఆత్మ నిజమైన నివాసం చేరే వరకు ఒక కన్ను నన్ను చూచుతున్నది, నేను చూచుతున్నది అని పాడేవారు. నీవు వేయు ప్రతి అడుగులో ఆ గొప్ప నేత్రము మేలుకొని ఉన్నది. ఒక కన్ను నిన్ను గమనించుచున్నది. గుర్తించుకోండి, దావీదు వలె ప్రభువును ఎల్లప్పుడూ మీ ఎదుట ఉంచుకొనుడి. సంగమ నా మాట వినుడి. దేవుడు మీ హృదయమును సంతోషించును, దేవుడు సంతోషపరచును. దేవుడిని ఎల్లప్పుడూ ముందు పెడితే అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ శరీరము నిరీక్షణలో విశ్రమించును. అది ఆయన వాగ్దానం చేశాను. అవునండి, తాను తిరిగి లేచిదనని మనకు తెలియను. ఎందుకనగా అది దేవుడు వాగ్దానం చేసిన మంచి కార్యము అంటాడైనా. ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు మనము మారుదుము. ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు మనం మార్పు పొందుదుము, మార్చబడుదుము అన్నాడండి. హల్లెలూయా. ఏ కాలంలోనైనా కానీ చూడండి, మానవుని ప్రతి నడకను చూడండి. ఓ హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామును చూడండి, సేవకులకు మాత్రమే మారిన జీవితం కావాలని మనం అంటాం. నువ్వు అలా అనవచ్చు. సేవకులు మాత్రమే ఈ పని చేయకూడదు, సేవకులు మాత్రమే ఇలా ఉండాలి, సేవకులు మాత్రమే మారాలి, మనము కాదంటాం. ప్రవర్తనాడు సేవకులకు మాత్రమే మారిన జీవితం కావాలని నీవు అనవచ్చు. అలా కాదు, ప్రతి ఒక్కరికి మారిన జీవితము కావలెను. ప్రైజ్ గాడ్. నేను చార్లెస్ ఫిన్నీ కొంచెం చెప్దామని తీసుకొచ్చాను ఈ పుస్తకం. ఇక్కడ నా కుమారుడు కూడా చెప్పాను, ఈ ఫోటో డౌన్లోడ్ చేయమని చేసి ఉంచాడు. బట్ ఇది నాకు ఇక అవకాశం లేదు పేర. దేవుడు నా హృదయంలో పెట్టిందని మీకు చెప్పాను. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి మీరు ఆ కుమార్తె వల్ల ఉండొద్దు. ఆ కుమార్తె తన తల్లి కాదనుకున్నది. మనం కూడా కొన్నిసార్లు సువార్త వాక్యం ఇచ్చినప్పుడు మన తండ్రి అయినా ఆ తల్లి ఎలా చేసిన త్యాగం, మన తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన కోసం అంతగా భయంకరంగా ఆమె కాల్చబడింది. ఈమె కొట్టబడ్డాడు, తన్నబడ్డాడు, దున్నబడ్డాడు, పిరికివేయబడ్డాడు, ఉమ్మేయబడ్డాడు, అన్నీ అనిపించాడు ఆయన. ఇప్పుడు ఆయన నువ్వు కాదంటే ఎలా? అదంతా నీ కోసం చేశాడు ఆయన. ఆమెకు అర్థమైన తర్వాత ఆమె తల్లిని చేర్చుకుంది.
ఈరోజు సువార్త ఉపదేశము నీకు అర్థమైన తర్వాత నువ్వు ఆయన తప్పకుండా చేర్చుకుంటావు. గాడ్ బ్లెస్ యూ. తిరిగి దీవించిన గాక. లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన మా ప్రభువా, ఈ సమయంలో ఏదో ఆత్మ నాతో మాట్లాడింది. అది నీ పరిశుద్ధాత్మ అని నేను నమ్ముతున్నాను ప్రభువా. అది నా హృదయ లోతులకు వెళ్ళింది. అది నన్ను కదిలించింది. అది నన్ను మార్పెతకు తీసుకొస్తుంది. నేను ఈ స్థితిలో ఉంట కారణము నీవేనని ఆ కుమార్తె తన తల్లిని గుర్తించడానికి మధ్యలో ఉపదేశం పొందినట్టు జ్ఞానోపదేశాన్ని మీరు మాకు ఇచ్చారు. ఈరోజు ఉపదేశము ద్వారా, వాక్యము ద్వారా మీరు మాకేం చేశారో మీ కన్యలు గమనిస్తుందో మేమంతా చూడగలుగుతున్నాం ప్రభువా. అవును ప్రభువా, మా సమస్తము నువ్వు ఎరిగే ఉన్నావు. దావీదు వల్లే మేము కూడా నేను మా ఎదుట పెట్టుకుని నిరంతరము నీవు ఉన్నావని చెప్పి, దేవ నీ కన్ను నన్ను గమనిస్తుందని చూస్తూ, లేక నీ కన్ను మమ్మల్ని చూస్తుందని చూస్తూ నమ్ముచు నమ్మకముగా ముందుకెళ్ళటకు సహాయం చేయండి. మీ సన్నిధిక అనుభవాలను ఎల్లప్పుడూ పొందుకునేవ్వండి. గొప్ప పశ్చాత్తాపం, ఒప్పుకోళ్ళు, సమర్పణ జీవితాలు మాకు అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను.